Okay, so let's look at today's topic, that is federalism. So, how many of you know what is federalism? మీ అందరికీ తెలిసిందే, చెప్పండి. Decentralization of powers What between comes to center your and mind? state. Yeah, division of powers between center and state. That is something that comes to our mind whenever we listen or hear the word federal system. ఇక్కడ మీరు బిఫోర్ వి అండర్స్టాండ్ ఇండియాస్ బ్రాండ్ ఆఫ్ ఫెడరలిజం, ఇండియా యొక్క ఫెడరలిజం స్టైల్ మనం అర్థం చేసుకునే ముందు వీ నీడ్ టు లుక్ ఎట్ వరల్డ్ హిస్టరీ. ప్రపంచవ్యాప్తంగా ఫెడరలిజం అనేది ఎలా ఉంది, ఫెడరలిజం ఎక్కడ స్టార్ట్ అయింది, విచ్ వన్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫెడరల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వాటిని ఇండియాలో ఉన్న ఫెడరలిజంని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని మనం అనలైజ్ చేద్దాం. So which country is the oldest federation in the world? Which one? Oldest federal system in the world. Eri. Yes. Exactly. The United States of America. It was formed in 1787. 1787లో ఫామ్ చేశారు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోండి, అసలు ఫెడరల్ అనే పదానికి మీనింగ్ ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫెడరేషన్ ఆర్ ఫెడరల్? ఫెడరేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక లాటిన్ వర్డ్ నుంచి పిక్ చేసుకున్నారు, ఫోడస్, ఫీడస్ అనుకోండి, FOEDUS. ఈ లాటిన్ వర్డ్ నుంచి ఫెడరేషన్ అనే పదం వచ్చింది. ఫీడస్ యొక్క మీనింగ్ ఏంటి? ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. దీని అర్థం ఏంటి? ఈ పదం మీనింగ్ నుంచి మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఫెడరేషన్ అనేది లాటిన్ వర్డ్, ఫీడస్ అనే దాని నుంచి తీసుకొచ్చారు. దీని మీనింగ్ ఏంటి? ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. ఫెడరేషన్ అనేది రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు చెప్పండి? ఇక్కడ పేరు ఏం కనిపిస్తుంది మీకు? ట్రీటీ ఆర్ అగ్రిమెంట్, ఒక ఒప్పందం అనే పేరు కనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ దిస్. ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి, 9 రాష్ట్రాలు ఉన్నాయి. మనం ఇలా ఇండివిజువల్గా ఉండడం వల్ల అందరం వీక్ అయిపోతున్నాము. మనం కలిసికట్టుగా ఉంటే ఓవరాల్గా మన స్ట్రెంగ్త్ మనకు ఉంటుంది అని రాష్ట్రాలు భావించి, ఇఫ్ దే కమ్ టుగెదర్ అండ్ మేక్ ఎన్ అగ్రిమెంట్ టు బికమ్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అది ఒక మెథడ్. అర్థమవుతుందా? డిఫరెంట్ ఇండివిజువల్ యూనిట్స్ దే ఆర్ కమింగ్ టుగెదర్. ఇండివిజువల్ యూనిట్స్ అన్ని కలిసి మనం ఒక సెంటర్గా ఒక కంట్రీగా ఫామ్ అవుదాము అని ఒక ఒప్పందం చేసుకొని కంట్రీగా ఫామ్ అయితే అది ఒక కైండ్ ఆఫ్ ఫెడరలిజం. ఇన్ఫాక్ట్ దట్స్ ది ఒరిజినల్ ఫెడరలిజం విచ్ వాజ్ దేర్ ఇన్ US. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేరులోనే ఉంది, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ స్టేట్స్ అన్ని కలిసి ఒప్పందం చేసుకొని లెట్స్ బి టుగెదర్ అని చెప్పి ఒక కంట్రీగా ఫామ్ అయ్యాయి. అలా అమెరికా వచ్చింది. ఈ కాన్సెప్ట్ లో మీకు అర్థమవుతుందా? స్టేట్స్ అన్ని ఆల్రెడీ అటానమస్, దేనికవి విడివిడిగా ఉన్నాయి. విడివిడిగా ఉన్న స్టేట్స్ అన్ని కలిపి ఒక స్ట్రాంగ్ ఫార్మేషన్ లాగా తయారయ్యాయి. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫెడరలిజం. సెకండ్ కైండ్ ఆఫ్ ఫెడరలిజం మనకి కెనడాలో కనిపిస్తుంది. కెనడాలో ఏంటంటే కంట్రీ పెద్దగా ఉన్న కంట్రీ డిసింటిగ్రేట్ అవుతుంది. అర్థమవుతుందా? పెద్దగా ఉన్న కంట్రీ ఏంటి? డిసింటిగ్రేట్ అవుతుంది. సో డిసింటిగ్రేట్ అయినప్పుడు మొక్కలు అవుతుంది. ఇప్పుడు కూడా ఫెడరేషన్, ఇప్పుడు కూడా రకరకాల స్టేట్స్ అన్ని ఉన్నాయి. కానీ స్టేట్స్ ఒరిజినల్ గా ఉండి ఫామ్ అయ్యి కంట్రీ ఫామ్ అవ్వాల, కంట్రీ ఆల్రెడీ ఉంది. ఓకే.
మధ్యలో ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది. అర్థమవుతుంది ఇక్కడ సెకండ్ కేస్ కి మొదటి కేస్ కి డిఫరెన్స్ తెలిసిందా? మొత్తం ఎగిరిపోయింది వైట్ బోర్డు. బట్ ఎనీవే యూ గాట్ ఇట్ రైట్. 2 kinds ఆఫ్ ఫెడరలిజం. ఒకటి యుఎస్ కైండ్ ఆఫ్ ఫెడరలిజం, రెండోది కెనడియన్ కైండ్ ఆఫ్ ఫెడరలిజం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో ఏమైంది, ఇండివిజువల్ గా ఆల్రెడీ అటానమీ ఉన్న రాష్ట్రాలన్నీ కలిసి ఒక కంట్రీగా ఫామ్ అయ్యాయి. ఇందులో ఏంటి, ఫస్ట్ కంట్రీగా ఉన్నవి కాస్త కొన్ని పార్ట్స్ కి అటానమీ ఇచ్చారు. ఫస్ట్ కంట్రీ వచ్చింది, తర్వాత రాష్ట్రాలకి అటానమీ ఇవ్వడం జరిగింది. ప్రావిన్సెస్ అంటారు, కెనడాలో వాటిని ప్రావిన్స్ అంటారు. కెనడా ఈజ్ ఆల్సో ఏ ఫెడరేషన్, యుఎస్ ఈజ్ ఆల్సో ఏ ఫెడరేషన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియా అమెరికాకి దగ్గరగా ఉందా, కెనడాకి దగ్గరగా ఉందా? కెనడా సార్. ఇండియా కెనడాకి దగ్గరగా ఉంది. ఎందుకంటే ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ఏ రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ అమాంగ్ ద స్టేట్స్. ఇండియాలో ఫెడరేషన్ అని అంటున్నాం కానీ అది తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నీ కలిసి మాకు మేమంతా కలుస్తాము, ఒక కంట్రీగా ఉంటాము అనుకుని అగ్రిమెంట్ చేస్తే వచ్చిన కంట్రీ కాదు మనది. ఆల్రెడీ ఇండియా ఒక కంట్రీలా ఉంది. ఆ ఇండియన్ కంట్రీలో తర్వాత రాష్ట్రాలు ఏర్పడ్డాయి మెల్లమెల్లగా. ఓకే, అశోకుడు టైంలోనే మొత్తం అంతా పరిపాలించడం జరిగింది. మౌర్యుల టైంలోనే మొత్తం అంతా పరిపాలించడం జరిగింది. గుప్తా డైనస్టీలో ఎంటైర్ కంట్రీ చాలా వరకు పరిపాలించడం జరిగింది. సో చాలా వరకు కలిసే ఉండేది. బ్రిటిష్ హయాంలో కూడా చాలా వరకు వాళ్ళు పరిపాలించారు. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ వేరేగా ఉంటాయి. సో ఇండియా ఈజ్ నాట్ ఏ ట్రూ ఫెడరేషన్ లైక్ యునైటెడ్ స్టేట్స్, బట్ ఇట్ ఈస్ మోర్ సిమిలర్ టు కెనడా. సో దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, కెనడా 1867లో ఫామ్ అయింది. యుఎస్ మీకు ఆల్రెడీ చెప్పాను 1787లో ఫామ్ అయింది. సో వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫెడరేషన్ ఏదంటే యునైటెడ్ స్టేట్స్ అని చెప్పాలి. కెనడా 1867లో ఫామ్ అయింది. సో ఇండియన్ ఫెడరేషన్ అనేది ఇట్ ఈస్ మోర్ లైక్ కెనడియన్ ఫెడరేషన్. Like ఇది one thing that you need to understand. The second portion that you need to understand is the word federation used anywhere in the constitution? ఫెడరేషన్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ లో వాడారా లేదా ఎక్కడైనా సరే? No sir. నాట్ యూస్డ్ ఎట్ ఆల్. ఫెడరేషన్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా వాడలేదు. మరి ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఫస్ట్ ఆర్టికల్ Union and its territories. Union of states. It doesn't say ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ బికాస్ ఎందుకు అలా పెట్టలేదని చెప్పాను. ఫెడరేషన్ మీనింగ్ ఏంటి? లాటిన్ వర్డ్ లో మీనింగ్ ఏంటి? ఫెడరేషన్ అంటే ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. ఇండియా ఈజ్ నాట్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ అమాంగ్ స్టేట్స్. అగ్రిమెంట్ వల్ల ఫామ్ అయినది కాదు. అందుకే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కింద అని చెప్పలేదు. బట్ దే సెడ్ ఇట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి అంటారు. ఎందుకు అనలేదు? 2 కారణాలు. ఎందుకు ఫెడరేషన్ అని అనలేదు? మొదటి రీజన్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్. ఇండియన్ యూనియన్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ an agreement among states. స్టేట్స్ మధ్య ఒప్పందం వల్ల ఫామ్ అయింది కాదు. కాబట్టి ఫెడరేషన్ అనే పదాన్ని వాడలేదు. ఫెడరేషన్ అనే పదాన్ని వాడలేదు, యూనియన్ అనే పదాన్ని వాడారు. రెండవది, ఇండియన్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ ఎ రైట్ టు cede from the government, from the federation. వాళ్ళు సెపరేట్ గా మేము ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటాము అనడానికి లేదు. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ చాప్టర్ లో చాలా డీటెయిల్డ్ గా ఈ పాయింట్స్ అన్ని చెప్పాను. ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సంథింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. రన్నింగ్ నోట్స్ రాయాలంటే రాసుకోండి. మీకు లక్ష్మీకాంత్ లో డీటెయిల్డ్ గా ఇచ్చారు. బుక్ మస్ట్ అందరి దగ్గర ఉండాలి. చాప్టర్ చదవండి సరిపోతుంది, కొత్తగా ఏమైనా నోట్స్ అవసరం లేదు. సో చాలా వరకు అందులోంచి చెప్తున్నాను మీకు. సంథింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియాని ఏమంటారు? ఇండియన్ స్టేట్స్, ఇండియన్ కంట్రీ ఈజ్ నాట్ డిస్ట్రక్టబుల్. కానీ కంట్రీలో ఉన్న స్టేట్స్ డిస్ట్రక్టబుల్. అంటే అర్థం ఏంటి?
మన స్టేట్స్ మనం మార్చగలుగుతామా? స్టేట్ బౌండరీస్ మార్చగలుగుతామా? మార్చగలుగుతాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేశారుగా. జార్ఖండ్ అనేది ఇంతకుముందు లేదు, వచ్చిందిగా. అలా చాలా జమ్మూ కాశ్మీర్ ముక్కలు చేసేసారు కదా. దట్ మీన్స్ ద స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టబుల్. బట్ ఈస్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ డిస్ట్రక్టబుల్? నో. కెన్ ఏ స్టేట్ సే ఐ వాంట్ టు బి ఎ సెపరేట్ కంట్రీ? నో. విల్ ద కాన్స్టిట్యూషన్ అలౌ ఇట్? నో. అంటే కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ డిస్ట్రక్టబుల్, బట్ ద స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టబుల్. అందుకే దీన్ని ఏమంటారంటే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ ఎలా అంటారనమాట. ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని చెప్పి ఇండియన్ అంటారు. స్టేట్స్ మనం డిస్ట్రాయ్ చేయొచ్చు, కానీ యూనియన్ డిస్ట్రాయ్ చేయలేం. అందుకని ఇండియన్ ఫెడరేషన్ ఈస్ కాల్డ్ దిస్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో ఇండియా అనేది కెనడా మోడల్ని ఫాలో అవుతుంది చాలా వరకు. కెనడా మోడల్లో మీరు చూస్తే ఏ రకంగా చెప్పొచ్చు, మొదటిది ఇండియాది బై వే ఆఫ్ డిసింటిగ్రేషన్. ఇండియా ఎలా ఫామ్ అయింది? ఇండియాలో ఉన్న రకరకాల ప్రాంతాలని భాషా ప్రాతిపదికన, స్టార్టింగ్ లో భాషా ప్రాతిపదికన కాదు, ఓకే, తర్వాత భాషా ప్రాతిపదికన. ఇంతకుముందు ప్రావిన్సెస్, బ్రిటిష్ ప్రావిన్సెస్ కింద ఉంచేసేవారు. అలాగా బ్రిటిష్ ప్రావిన్స్ అంటే మద్రాస్ ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్ అలా ఉండిపోయాయి. తర్వాత వాటిని ఏం చేశారు, లాంగ్వేజ్ బేసిస్ మీద మెల్లమెల్లగా వాటిని ముక్కలు చేసేసారు. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ బై వే ఆఫ్ డిసింటిగ్రేషన్, జస్ట్ లైక్ కెనడా. డిసింటిగ్రేషన్ అంటే ముక్కలు చేయడం. ముక్కలు చేసి ఈ ప్రాంతం మీరు అటానమస్ గా పరిపాలించుకోండి, మీ ప్రాంతం మీరు అటానమస్ గా పరిపాలించుకోండి అని చెప్పి చేశారు. సో జస్ట్ లైక్ కెనడా. ఇవన్నీ కూడా కెనడాలో ఎలా జరుగుతుందో అలాగే జరగడం జరిగింది, లైక్ కెనడా. దెన్ వాట్? బై వే ఆఫ్ డిసింటిగ్రేషన్. ఇంకా మనం యూనియన్ అనే పదాన్ని వాడతామా, ఫెడరేషన్ వాడతామా? కాన్స్టిట్యూషన్ లో మనం వాడుతున్న పదం ఏంటి? యూనియన్. కెనడాలో కూడా యూనియన్ అనే పదాన్ని వాడతారు. అమెరికాలో ఫెడరేషన్ అంటాం. అందుకే అమెరికాని ఫెడరల్ కోర్ట్ అంటారు, ఫెడరల్ బ్యూరో ఆఫ్, మీకు సిబిఐ అంటామా మనం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అక్కడ మనం సుప్రీం కోర్ట్ అంటామా, వాళ్ళు ఫెడరల్ కోర్ట్ అంటారు. సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని అక్కడ ఫెడరల్ కోర్ట్ జడ్జెస్ అంటారు. సో ఫెడరల్ అనే పదం చాలా కామన్ గా వాడతారు, బికాస్ ఇట్ ఇస్ ఎ ట్రూ ఫెడరేషన్. India is not a true federation, because of which we tend to use the word union more than federation. అలాగే మనకి although ours is a federal system, అంటే మన ఫెడరల్ సిస్టమ్ గా చెప్పుకున్నప్పటికీ సెంట్రలైజింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. దీని గురించి డీటెయిల్ గా చెప్తాను. ఫెడరల్ సిస్టమ్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. పేరుకు ఫెడరేషన్ అయినప్పటికీ యూనిటరీ ఫీచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు కెనడా. సో ఈ ఫీచర్ కూడా మనం కెనడా నుంచి తీసుకున్నాం. ఇక్కడ వరకు అర్థమైందా? డౌట్ ఉందా? ఇది హిస్టరీ. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫెడరల్ ఫీచర్స్ ఏంటి, ఇండియాలో ఉన్న యూనిటరీ ఫీచర్స్ ఏంటి, ఈ విషయాలు మాట్లాడదాం. శ్రీదేవి, అర్థమైందా నీకు? అర్థమైంది సార్. ఓకే, ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అర్థమైతే విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. క్లియర్? క్వశ్చన్స్ అడగనా ఇప్పటి వరకు? మీకు ఎంత అర్థమైందో అడగనా నేను? లెట్స్ చెక్. ఫెడరేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటి? డిక్షనరీ మీనింగ్ treaty or agreement. Treaty or agreement. ఇట్ కమ్స్ ఫ్రమ్, దాని ఆరిజిన్ అని అడిగితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ ఫీడస్, విచ్ మీన్స్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫెడరేషన్ ఇన్ ద వరల్డ్? USA sir. USA sir. How was USA formed? USA ఎలా ఫామ్ అయింది? Agreement of states. అగ్రిమెంట్ అమాంగ్ స్టేట్స్. రకరకాల స్టేట్స్, మిలిటరీలీ వీక్ గా ఉన్న స్టేట్స్, మన చిన్న కంట్రీ, మన చిన్న స్టేట్ అయితే వేరే వాళ్ళు దండయాత్రలు చేస్తారు అనే భయంతో అందరూ కలిసి మనం కలిసిపోదాం, మనకి స్ట్రెంత్ పెరుగుతుంది, బట్ లెట్స్ కంటిన్యూ టు హ్యావ్ అవర్ ఓన్ అటానమీ. మన అటానమీ మనం మెయింటైన్ చేసుకుంటూ ఓవరాల్ గా కలిసి ఉందాము అని ఒక అగ్రిమెంట్ ద్వారా ఫామ్ చేసుకున్నదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే,
స్టార్టింగ్ లో 13 స్టేట్లు ఎన్నో ఉండేవి అనుకుంటాను, తర్వాత 50 స్టేట్ల పైగా అయిపోయాయి. సో చాలా పెద్ద కంట్రీగా మారిపోయింది. ఓకే, వాట్ ఆర్ ద 2 ways ఆఫ్ ఫార్మింగ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్? ఎలా ఫార్మ్ చేయొచ్చు ఫెడరల్ గవర్నమెంట్ ని? It can be formed by the agreement of the states or the biggest country disintegrate into different parts. రైట్. ఒకటి బై వే ఆఫ్ అమాల్గమేషన్, అంటే అగ్రిమెంట్ ద్వారా చిన్న చిన్న మొక్కలన్నీ కలవడం అనేది ఒక పద్ధతి అయితే, పెద్ద మొక్కని మొక్కలు చేసి, అంటే పెద్ద మొక్క పెద్ద మొక్కగానే ఉంటుంది, దాని పార్ట్స్ గా డివైడ్ చేసి ఈచ్ పార్ట్ కి అటానమీ ఇవ్వడం. ఈ పార్ట్ మీరు సెపరేట్ గా మీరు పరిపాలన చేయండి, యు ఆర్ పార్ట్ ఆఫ్ మై హోల్ బట్ స్టిల్ యూ కంటిన్యూ టు, ఏమంటారు, మీరు కంటిన్యూ టు రూల్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పడం అనమాట. మీ పార్ట్ మీరు రూల్ చేసుకోండి, కానీ ఓవరాల్ గా నాకు లింక్ అయి ఉండండి అని చెప్పడం. ఆ సెకండ్ వేని ఫాలో అయిన కంట్రీ కెనడా. ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ మోర్ సిమిలర్ టు కెనడా రాదర్ దాన్ యునైటెడ్ స్టేట్స్, బికాస్ ఇండియా ఈజ్ ఆల్రెడీ ఏ కంట్రీ విచ్ హ్యాస్ బీన్ కైండ్ ఆఫ్ డిసింటిగ్రేట్ అయ్యి మొక్కలు చేసి రకరకాల బేసిస్ పైన సెపరేట్ గా చేసి వాళ్ళకి అటానమీ ఇచ్చింది. అందుకని మనది అమెరికన్ ఫెడరేషన్ కంటే కూడా కెనడా ఫెడరేషన్ కి చాలా క్లోజ్ రిజంబ్లెన్స్ అనేది మనకి ఉంది. సో దిస్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. So now let's look at different features, federal features of the constitution. Ee chapter, although it is a small chapter, it's a very very important chapter. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా సందర్భాల్లో ఈ పదాన్ని మీరు వాడాల్సి వస్తారు. ఫెడరల్ అనే పదం మీద చాలా సార్లు ఎంసీక్యూస్ వస్తుంటాయి ప్రిలిమ్స్ లో. దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఫెడరేషన్ విత్ యూనిటరీ బయాస్ అని చెప్పి చాలా చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఇంతకుముందు కూడా. అండ్ డిఫరెంట్ చాప్టర్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు న్యూస్ లో ఎక్కువగా వింటూ ఉంటారు. మీరు రీసెంట్ గా మీరు జిఎస్టీకి సంబంధించిన న్యూస్ ఎక్కువగా మీరు చదువుతుంటే, ఎకనామిక్స్ లో జిఎస్టీకి సంబంధించిన న్యూస్ మీరు చదువుతున్నప్పుడు యూ మైట్ హావ్ హర్డ్ దిస్ వర్డ్ కాల్డ్ కోయర్సివ్ ఫెడరలిజం. కోయర్సివ్ అంటే అర్థం ఏంటి? ఫోర్స్ఫుల్ ఫెడరలిజం. డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, కానీ పెద్ద పవర్ చిన్న వాటిని ఫోర్స్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి జిఎస్టీ షార్ట్ ఫాల్ ఇవ్వమంటే మేము ఇవ్వము, అది యాక్ట్ ఆఫ్ గాడ్, మీరు తీసుకోండి, మీరు అప్పు తీసుకోండి, మేము గ్యారంటీ ఉంటాం, ఇట్లా చెప్తుంది. దీన్ని మనం ఏమంటాం? కోయర్సివ్. అలాగే చాలాసార్లు ఈ పదం మీరు వింటూ ఉంటారు, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇన్ఫాక్ట్ జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడే నరేంద్ర మోదీ యూజ్ దిస్ వర్డ్. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి, సెంటర్ మరియు స్టేట్స్ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం ద్వారా దేశ పురోగతికి ఇద్దరం భాగమవుతాం, ఇద్దరు కూడా సహకరిస్తామని చెప్పి. ఇక్కడ కోఆపరేషన్ ఎక్కడ జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదాలు న్యూస్ పేపర్లో తరచుగా కనిపిస్తాయి. అన్ఫార్చునేట్లీ వీటిని జస్ట్ మెమరైజ్ చేసి వదిలేస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పాను, ఇప్పటి వరకు మీకు కొన్ని కాన్సెప్ట్ చెప్తున్నాను, జిఎస్టీ ఆవిర్భావం గురించి కూడా చెప్పాను. ఇక్కడ మనం వీఆర్ సీయింగ్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఎకానమీ అండ్ పాలిటీ అండ్ ఎకానమీ కలుస్తున్నాయి ఈ ఏరియాలో. ఒకసారి ఆలోచించండి. జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు, జిఎస్టీ అనేది ఏంటి? గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దాని యొక్క ఉద్దేశం ఏంటి? సెవరల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా ఒక సింగిల్ అంబ్రెల్లా కింద తీసుకురావడం అనేది జిఎస్టీ యొక్క ఉద్దేశం. మరి సెవరల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇంతకుముందు ఏముండేవి? వ్యాట్ ఉండేది. వ్యాట్ రకరకాల స్టేట్స్ కూడా వ్యాట్ అప్లై చేసేవి. ఇంతకుముందు స్టేట్స్ కూడా ఇంతకుముందు వ్యాట్ ని వాళ్ళ రాష్ట్రాలు కూడా పన్నులు వేసేవి. కానీ జిఎస్టీ అంటే ఏంటి? రాష్ట్రం నుండి, దేశంలో అన్ని పన్నుల్ని తీసేసి ఒకే పన్ను కింద తెచ్చే ఉద్దేశంతో జిఎస్టీ తెచ్చారు. దాని అర్థం ఏంటి? వ్యాట్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే అర్థం ఏంటి? స్టేట్లకి, రాష్ట్రాలకి పన్నులు వేసే అధికారం వాళ్ళు కోల్పోతున్నట్టే కదా. పన్నులు వేసే అధికారం కోల్పోతే రాష్ట్రాలకు ఆదాయం పోయినట్టే కదా. ఆదాయం పోతే పరిపాలన ఎలా చేస్తారు? ఇది సమస్య. అందుకని నరేంద్ర మోదీ గవర్నమెంట్ అప్పుడు స్టార్టింగ్ లో ఏం చెప్పింది? జిఎస్టీని తీసుకొచ్చేటప్పుడు, ఇన్ఫాక్ట్ జిఎస్టీ ప్రతిపాదన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది. అప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ వ్యతిరేకించింది. మళ్ళీ వీళ్ళు వచ్చాక వీళ్ళు సపోర్ట్ చేశారు, వీళ్ళు తీసుకొచ్చాక కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇది మన పొలిటికల్ సిస్టమ్ లో ఉండేది ఎప్పుడు కూడా. వీళ్ళు ఏమన్నారు? కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. సో సెంటర్ కి స్టేట్, స్టేట్ కి సెంటర్ ఒకరికొకరు సహకరించుకోవాలి. సో యూ ప్లీజ్ గివ్ అప్ యువర్ రైట్ టు ట్యాక్స్. మీరు ట్యాక్స్లు వేసే అధికారాన్ని మీరు వదిలేసుకోండి అని చెప్పి సెంటర్ అడిగింది. అరే మేము అలా వదిలేస్తే మా ఫంక్షనింగ్ ఎలాగా అని చెప్పి స్టేట్స్ అడిగాయి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మీకు ప్రెజెంట్ ఎంత ఆదాయం వస్తుందో చూసుకోండి, దానికి 14% పర్ ఇయర్ గ్రోత్ వేసుకోండి. నెక్స్ట్ 5 సంవత్సరాలకి కూడా జిఎస్టీలో కూడా మీకు ఇవ్వాల్సిన వాటా మీకు ఇస్తాం. ఒకవేళ మీకు సరిపోకపోతే ఆ షార్ట్ ఫాల్ మేమే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ మాట ఇచ్చింది.
ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. దానికోసమే జిఎస్టీ సెస్ తీసుకొచ్చారు. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ రకంగా ఇది సిస్టంలోకి వచ్చింది. అందుకే కోఆపరేటివ్ ఫెడరలిజం. స్టేట్స్కి అవసరమైతే సెంటర్కి అవసరమైతే స్టేట్స్ సహకరించుకుంటూ ముందుకెళ్ళడం అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం. బట్ ఇప్పుడు జరుగుతోంది కోయర్సివ్ ఫెడరలిజం. సెంటర్ తన పవర్ని స్టేట్స్ పైన ఎగ్జర్ట్ చేస్తోంది అని స్టేట్స్ ఈ పదాన్ని వాడుతున్నాయి. ఫెడరలిజం అనే పదం మీరు ఎకనామిక్స్ లో కూడా ఎక్కువగా వాడతారు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనం చదువుతాం నెక్స్ట్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. దీనికి సంబంధించి రాజ్మన్నార్ కమిటీ, రకరకాల కమిటీస్ రిఫార్మ్స్ చెప్తే ఏమేమి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. ఫినాన్స్ కమిషన్ గురించి మనం చదువుతాం, చాలా ఇంపార్టెంట్. ఫినాన్స్ కమిషన్ పని ఏంటి? సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో ఇన్కమ్ అనేది ఎలా షేర్ అవ్వాలి. వి ఆల్వేస్ స్పీక్ అబౌట్ దిస్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. ఈ పదం విన్నారా? ఎడిటోరియల్స్ ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారు? రైజ్ యువర్ హ్యాండ్. డైలీ ఎడిటోరియల్స్ వింటున్న వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్. డైలీ. సురేఖ, యూ స్టాప్ ఇట్. అనుదీప్ సార్ ఈ మధ్య డైలీ చదువుతున్నారు సార్, కానీ ముందు కొన్ని మిస్ అయ్యాయి సార్. మిస్ అవ్వద్దు. ఎకానమీకి సంబంధించి వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఐఎమ్ టెలింగ్ యూ, ఆ సందర్భంలో న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ పట్టుకుని నేను చెప్తాను కాబట్టి యూ విల్ లెర్న్ మోర్. క్లాస్లో నేను చెప్పేటప్పుడు ఒక బుక్ రెఫరెన్స్తో మనం వెళ్తాం. స్టాటిక్ పోర్షన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను నాకు గుర్తొస్తే కరెంట్ అఫైర్స్ నేను లింక్ చేస్తుంటాను. బట్ దే యాక్చువల్ న్యూస్ నుంచి వెళ్తాం మనం. న్యూస్లో వెళ్తూ దాని వెనకాల స్టాటిక్ చెప్తాను. ద లెర్నింగ్ విల్ బీ హ్యూమాంగస్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ స్టాప్ ఇట్ యూ విల్ లూజ్. మీరు ఎంత రిగ్రెట్ అవుతారంటే అంత రిగ్రెట్ అవుతారు. నెవర్ ఎవర్ స్టాప్ ఫాలోయింగ్ మై ఎడిటోరియల్. నెవర్ ఎవర్ స్టాప్ ఇట్. 99.99% ఐ పికప్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఎకానమీ. పొరపాటును కూడా మిస్ అవ్వకండి. యూ షుడ్ ఫీల్ గిల్టీ ఇఫ్ యూ మిస్ ఇట్. మీరు ఏ రోజైనా మిస్ అయితే గిల్టీగా ఫీల్ అవ్వాలి ఆ రోజు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో వినండి. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఆన్ ఎడిటోరియల్స్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ ఎడిటోరియల్స్ మీదే ఉంటారు. ఒక్క ఎడిటోరియల్ గురించి మీరు నో చెప్తున్నారు. 7 ఎడిటోరియల్స్ రోజు చదవాలి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. తెలుసా మీకు ఆ విషయం? అందులో పొలిటికల్ ఎడిటోరియల్స్ తీసేస్తే మిగిలినవన్నీ చదవాలి. ఇప్పుడు ఈ మధ్యన హత్రాస్లో రేప్ ఇన్సిడెంట్ ఉంది, దాన్ని చాలా ఎక్కువగా చదవాలి. మీరు ఎన్ని రకాలుగా వస్తుంది తెలుసా? క్యాస్టిజం, అక్కడ దళిత్ గర్ల్, ఆ యాంగిల్లో మీరు చూడాలి. సోషల్ ఇష్యూస్, మీకు పాలిటీలో భాగమే, సోషల్ ఇష్యూస్ కింద వస్తుంది. క్యాస్టిజం అనేది కూడా ఒక ఇష్యూయే. ఇష్యూస్ ఫేస్డ్ బై ద కంట్రీ. రీజనలిజం, లాంగ్వేజ్ పరంగా ఇష్యూస్, రీజనల్ పరంగా ఇష్యూస్, కాస్ట్ పరంగా ఇష్యూస్, రిలీజియన్ పరంగా ఇష్యూస్, టెర్రరిజం, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్. వాటిని అర్థం చేసుకోవాలంటే ఆ ఎడిటోరియల్ మీరు చక్కగా చదివి ఉండి అర్థం చేసుకుని ఉంటే అది కూడా మీకు అర్థమయ్యేది. సో కంటిన్యూస్గా ప్రతిరోజు చదవాలి. ప్రస్తుతానికి మీ స్టాటిక్ పోర్షన్ మీరు కంప్లీట్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ నేను చెప్పేదన్నా ఫాలో అవ్వడం చెప్తున్నాను. మీరు స్టాటిక్ పోర్షన్ మొత్తం అన్ని చదివేశారు అనుకోండి, దెన్ ఐ విల్ ఆస్క్ యూ టు రీడ్ ఎవ్రీ ఎడిటోరియల్. మీకు స్టాటిక్ చదవడానికి ఉండదు. ఎడిటోరియల్ చదవడం, స్టాటిక్ రివిజన్ చేసుకోవడం. ఆ చదివేటప్పుడే మీ స్టాటిక్ పోర్షన్ రివిజన్ అవుతుంది. దాని వెనకాలనే స్టాటిక్ పోర్షన్ ఏంటి, ఎప్పుడు ఎడిటోరియల్ చదివినా దాని వెనకాలనే స్టాటిక్ పోర్షన్ ఏంటి. అలా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రతిరోజు వచ్చే ఇష్యూస్ పైన మీరు అవగాహన పెంచుకోవాలి, ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవాలి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూ విల్ నెవర్ ఎవర్ స్టాప్ రీడింగ్ ఎడిటోరియల్స్. పొరపాటును కూడా రాపడానికి లేదు. ఇట్ ఈస్ సాక్రోసాంక్ట్. Unviolable. You cannot violate it. Indispensable. Something that you cannot discard. Reading editorial is an indispensable part of your UPSC preparation. It is something that you cannot violate. Understand why I am telling the same thing again and again at the cost of repetition. దాని యొక్క ఇంపార్టెన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఓన్గా ఎడిటోరియల్ చదవడం రావాలి, ఓన్గా న్యూస్ పేపర్ చదవడం రావాలి. రానంత వరకు టేక్ మై హెల్ప్. మీకు ఫుల్ పేపర్ కోసం సాయిరామ్ సార్ చెప్తున్న అనాలిసిస్ చూడండి. సింగిల్ ఎడిటోరియల్ అనేది మెయిన్స్కి.
మొత్తం కంప్లీట్ పేపర్ అనాలిసిస్ అనేది ఎక్కువగా ప్రిలిమ్స్కి ప్లస్ కొంతవరకు మెయిన్స్కి అంశాల మీద అవగాహన రావడానికి. బట్ ఎట్ సమ్ పాయింట్ యూ గైస్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ ఆన్ యువర్ ఓన్, ప్యారలల్గా ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఇఫ్ యూ కాంట్ అటెండ్ మై 7 o'clock క్లాసెస్, నిన్న ఈవినింగ్ అసలు క్లాస్లే లేవు. ఆల్ ఆఫ్ యూ కుడ్ హ్యావ్ ఈజీలీ అటెండెడ్ ఇంగ్లీష్ క్లాస్ 7 o'clock. ఎవరు అటెండ్ అవ్వాల, ఒకళ్ళు ఇద్దరు అయ్యారేమో నాకు తెలియదు. కానీ ఎలాగూ క్లాసులు లేవు కదా, ఆ టైం వాడుకుందాము, సారీ క్లాస్ అటెండ్ అవుదాము, లెట్స్ పికప్ సంథింగ్ అని ఎవరికైనా అనిపించిందా? అనిపించదు. వచ్చా పోనీ ఇంగ్లీష్ రాదు. ఎంత వీక్ అంటే అంత వీక్గా ఉన్నారు ఒక్కొక్కరు. ఇంగ్లీష్లో స్ట్రెంత్ లేకుండా ఆన్సర్ రైటింగ్ రాదు. తెలుగు మీడియం వాళ్ళు అనుకుంటారు మేము తెలుగులోనే రాస్తాం కదా సార్, మాకు ఎందుకంటే మీకు క్వశ్చన్సే అర్థం కావట్లేదు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, హౌ కెన్ యూ ఆన్సర్? తెలుగు మీడియం ఎవరైనా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నేను 100% చెప్తాను ఇదే. చాలా మంది తెలుగు మీడియం రాస్తారంటే సరే మనకి ఇంగ్లీష్ అక్కర్లేదు అనుకుంటారు. క్వశ్చన్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, మెయిన్స్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. మీకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాదు, మీరు ఏం ఆన్సర్ రాస్తారు? వాళ్ళు అడిగింది ఏంటి, మీరు రాసేది ఏంటి? అట్లీస్ట్ ఆ పదాల మీద మీకు అవగాహన లేకపోతే ఎలా అవుతుంది? చాలా మంది తెలుగు మెటీరియల్ ఎవరా, తెలుగు మెటీరియల్ దొరుకుతుందో, తెలుగు నోట్స్ ఇస్తారని అడుగుతూ ఉంటారు. నేను అదే ఈ మధ్య నాకు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా అలాగంటే చెప్పాను, బాబు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఆ టెర్మినాలజీ నీకు అర్థం కాదు, నేను మొత్తం తెలుగులోనే చెప్తే నీకు ఆ పదాలు కూడా తెలియదు, క్వశ్చన్ ఏమిస్తాడో నీకు అర్థం కాదు, నువ్వేదో రాస్తావు, సంబంధం లేకుండా అయిపోతుంది. అండర్స్టాండ్ అట్లీస్ట్ ద వొకాబులరీ ఇన్ ఇంగ్లీష్. ఆన్సర్ రైటింగ్ తెలుగులో రాసుకో, కానీ అండర్స్టాండ్ ద వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీని తెలుసుకోండి, అడిగిన క్వశ్చన్ తెలుసుకోండి అని చెప్తాను. మిస్ చేయకండి అబ్బా, మళ్ళీ మళ్ళీ చెప్తాను. నా క్లాస్ టైం వేస్ట్ చేసుకుని మరి ఈ విషయం చెప్తున్నాను అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఎప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. మీరు నమ్మరు, క్లాసులు అటెండ్ అవ్వకుండా ఎడిటోరియల్స్ మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళు మీకంటే ఎక్కువ నేర్చుకుంటారు. ద లెర్నింగ్ ఈజ్ మోర్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ దాన్ స్టాటిక్. స్టాటిక్ ఇంపార్టెంట్ నేను కాదనట్లేదు, ఈ రోజు కాకపోతే రేపన్నా మీరు పికప్ చేస్తారు. ప్యారలల్గా ఆ డైనమిక్ పోర్షన్ ఇప్పటి నుంచి మీరు పిక్ చేయకపోతే ఇబ్బంది పడతారు. ఒక్క ఆర్టికల్ ఇక చదవమంటుంది, జస్ట్ రీడ్ వన్ ఆర్టికల్, read one article in detailed manner. And మీ రోజువారీ టైంలో more than 50% should go towards current affairs. 50% స్టాటిక్ అయితే 50% న్యూస్ పేపర్కి వెళ్ళాలి. న్యూస్ పేపర్ రీడింగ్ మీద అంత టైం స్పెండ్ చేయాలి, మిస్ చేయకండి. Now let's look at some of the federal features that our constitution has. Federal features of the constitution. నేను ఒక్కొక్క ఫీచర్ చెప్తాను, యూ హ్యావ్ టు టెల్ మీ వై ఇట్ ఈస్ అ ఫెడరల్ ఫీచర్. ఫెడరల్ ఫీచర్ అంటే అర్థం ఏంటి, మీకు ఏం ఎలగాలి ఫస్ట్ చెప్పండి. ఫెడరల్ ఫీచర్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? సెంటర్ స్టేట్ పవర్స్ డివైడ్ అవ్వాలి, ఓకే, స్టేట్స్ ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉండాలి. సెంటర్ నుంచి స్టేట్స్ కి జనరల్గా ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ నుంచి స్టేట్స్ ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉందనుకో అది ఫెడరల్ ఫీచర్. పవర్స్ డివిజన్ చేసేలాగా ఉందనుకో అది ఫెడరల్ ఫీచర్. ఒక్కొక్క ఫీచర్ చెప్తాను, అది ఫెడరల్ ఫీచరా కాదో మీరు చెప్తూ ఉండండి. సో ఫస్ట్ తీసుకోండి డ్యూయల్ పాలిటీ. డ్యూయల్ పాలిటీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ వేరేగా గవర్నమెంట్, అక్కడ వేరేగా గవర్నమెంట్. పాలిటీ అంటే అర్థం ఏంటి? సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇండియా సెంటర్కి వేరేగా, స్టేట్కి వేరేగా, రెండు చోట్ల వేరు వేరుగా ఉన్నాయి కదా. సో కాబట్టి ఇది ఫెడరల్ ఫీచరే. డ్యూయల్ పాలిటీ ఈజ్ ఎ ఫెడరల్ ఫీచర్. వీ హ్యావ్ పార్లమెంట్. సెంటర్ కి పార్లమెంట్ ఉంది, స్టేట్స్ కి అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేచర్ ఉంది, ఓకే. అలాగే సెంటర్ కి డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్, కరెన్సీ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని సెంటర్ చేతిలో ఉంటాయి. వీళ్ళకేమో పబ్లిక్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్ యాక్చువల్గా ఇద్దరు చేస్తారు, హెల్త్, అగ్రికల్చర్ ఇట్లాంటివన్నీ స్టేట్ చూసుకుంటారు. సో ఎవరి ఈ స్పియర్ వాళ్ళకుంది కాబట్టి ఇట్స్ ఏ ఫెడరల్ ఫీచర్ అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? సో డ్యూయల్ పాలిటీ ఈజ్ ఏ ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్స్ నాట్ ఏ యూనిటరీ ఫీచర్, పేరులోనే ఉంది డ్యూయల్ అని. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రెస్పాండ్ అవ్వండి, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, మీకు అర్థమైతే ఎస్ అనంటే నేను మూవ్ అవుతాను. ఎవరి సిస్టమ్ వాళ్ళకి సెపరేట్ చేశారు కాబట్టి ఇది ఫెడరల్ ఫీచర్ కింద మనం చెప్తాం. కొన్నిసార్లు మీకు ఎలా వస్తాయంటే ప్రిలిమ్స్ లో వస్తాయి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఆప్షన్ ఏ డ్యూయల్ పాలిటీ, ఆప్షన్ బి 3 lists, ఆప్షన్ సి రిటన్ కాన్స్టిట్యూషన్,
ఆప్షన్ డి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇస్తాడు. ఇలా ఆపడు మళ్ళీ 1 A B C and D, 2 A P and D, 3 B C D, 4 A B and D ఇలా ఇస్తాడు. ఇప్పుడు ఈ నాలుగింటికి 4 మీకు తెలియాలి అది ఫెడరల్ ఫీచరా కాదా, ఇది అవునా కాదా, ఇది అవునా కాదా, ఇది అవునా కాదా, ఇది అవునా కాదా. ఇది డ్యూయల్ పాలిటీ కనిపిస్తుంది కానీ ఫెడరల్ ఫీచర్ అంటాం. 3 లిస్టులు అంటే సెంట్రల్ వేరేగా స్టేట్ వేరేగా లిస్టులు ఉన్నాయి కాబట్టి ఇది ఫెడరల్ ఫీచర్ అనిపిస్తుంది. రిటర్న్ కాన్స్టిట్యూషన్ కి ఫెడరల్ ఫీచర్ కి సంబంధం ఏంటి, వెంటనే అడగదు. జ్యుడిషియరీకి ఫెడరల్ ఫీచర్ కి సంబంధం ఏంటి, వెంటనే వెలగదు, స్టక్ అయిపోతారు. ఈ 2 తెలిసినా మీకు ఆన్సర్ రాదు, 4కి 4 తెలిస్తేనే. అందుకే ప్రతి ఒక్క ఫీచర్ చెప్తాను అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు లింక్ వై దట్ ఈస్ అ ఫెడరల్ ఫీచర్. ఫెడరల్ అనే క్యారెక్టరిస్టిక్స్ కి ఈ ఫీచర్ కి ఎక్కడ సింక్ కుదురుతుంది అనేది మనం చెక్ చేయాలి. డౌట్స్ ఉంటే అడగండి, అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. దిస్ ఈస్ ఎ వెరీ ఫెమిలియర్ ప్యాటర్న్ ఇన్ ప్రిలిమ్స్ లో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న క్వశ్చన్ అండ్ మెయిన్స్ లో కూడా ఈ ఫీచర్స్ మీరు వాడుతుంటారు. ఓకే, సెకండ్ ఫీచర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ ఫీచర్ ఎందుకు అవుతుంది? కాన్స్టిట్యూషన్ 2 టైప్స్, రిటర్న్, అన్రిటర్న్. రిటర్న్ కి అన్రిటర్న్ కి డిఫరెన్స్ ఏంటి? రిటర్న్ అంటే ఒక సెట్ ఆఫ్ మెంబర్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ చేస్తారు, వాళ్ళు రౌండ్ టేబుల్ మామూలుగా మీటింగ్స్ చేసుకుంటారు, మీటింగ్స్ చేసుకొని డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తారు, రకరకాల డెలిబరేషన్స్ డిస్కషన్స్ జరుగుతాయి, డ్రాఫ్ట్ వస్తుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఫైనల్ గా ఒక బుక్ తయారు చేసేస్తారు. అంటే ఒక బుక్ పబ్లిషింగ్ ఎలా జరుగుతుందో కాన్స్టిట్యూషన్ కూడా అన్ని రకాలు జరిగి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ రిటర్న్ ఇన్ దిస్. అది రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఏమవుతుంది? మన ఊర్లలో చెప్తుంటాను నేను, యాక్చువల్లీ స్టార్టింగ్ లో చెప్పాను పాలిటీ ఇంట్రొడక్షన్ లెక్చర్ లో వచ్చే టాపిక్స్ అన్ని. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో మీకు పల్లెటూరులో చూసుకోండి, అమ్మవారి పండుగలు జరుగుతూ ఉంటాయి, వారాలు చేస్తున్నాం అంటారు. ఓకే, అది చేసేటప్పుడు ఏం చేస్తారు? దే ఫాలో సర్టెన్ కస్టమ్స్. ఆర్ ద కస్టమ్స్ రిటర్న్ ఎనీవేర్? నో, దే ఆర్ నాట్ రిటర్న్ ఎనీవేర్. దే ఆర్ ఓన్లీ ఇన్ ద మెమరీస్ ఆఫ్ పీపుల్ మెమరీస్ లో ఉంటారు. కస్టమ్స్ అంటాం మనం, అవి ఒక పుస్తకంలో రాసి ఫాలో అవుతారా అంటే ఫాలో అవ్వరు. కొన్ని కుటుంబాలు దానికి బాధ్యత వహిస్తాయి, వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, వాళ్ళకి రూల్స్ అన్ని బై మెమరీ ఉండిపోతాయి, వాళ్ళు ఫాలో అవుతారు. దట్ ఈస్ అన్రిటర్న్. సిమిలర్ గా మీకు ఇప్పుడు బ్రిటన్ కంట్రీ తీసుకోండి, బ్రిటన్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేటప్పుడు ప్రతిదీ రాజ్యాంగంలోనే రాసి ఉంటుందా? ఉండదు. కొన్ని కస్టమ్స్ ప్రకారం ఫాలో అవుతారు. పూర్వం రాజుగారు ఆర్డర్ ఇచ్చారు, అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాం, ఫాలో ఇట్. ఓకే, ఇంతకుముందు అలా చేసేవాళ్ళం, సో రివాజ్ గా ఫాలో అయిపోతున్నాం, ఫాలో అవుతారు. అది అన్రిటర్న్. అన్రిటర్న్ లో అన్ని ఒకే చోట ఒకే పుస్తకంలో ఉండవు, దీనికి మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు. ఒక చిన్న పుస్తకం ఉంటుంది, పుస్తకం ఉండదని కాదు, ఇది ఉంటుంది. ఇంకొన్ని అంతకుముందు రాని వారు ఇచ్చిన డిగ్రీలు ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, ఇంకొన్ని ఫాలో అయ్యే కస్టమ్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగం పనిచేస్తుంది. అలాంటి దాన్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు. మీరు ఒకసారి ఆలోచించండి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిజిడ్ గా ఉంటుందా, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిజిడ్ గా ఉంటుందా? రిజిడ్ అంటే అర్థం ఏంటి? అమెండ్ చేయడం కష్టం, మార్పు చేయడం కష్టం అయితే అది రిజిడ్. మార్పు చేయడం ఈజీ అయితే అది ఫ్లెక్సిబుల్. రిటర్న్ కాన్స్టిట్యూషనే కదా రిజిడ్. ఎందుకు? మార్పు చేయాలంటే ఎందులో చేయాలి? ఒక్క పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో మార్పు చేయాలి. ఆ పుస్తకంలో మార్పు చేయాలంటే మళ్ళీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఆ పుస్తకంలోనే చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి కానీ మార్పు చేయడం. ఒక ప్రొసీజర్ ఫాలో అయితే కానీ పని అవ్వదు అంటే రిజిడే కదా, కష్టం, ఆ పని అవ్వడం అనేది కష్టం. అన్రిటర్న్ తీసుకోండి, ఈ కస్టమ్స్, కస్టమ్ మారిపోతే కాన్స్టిట్యూషన్ మారిపోయినట్టే. కస్టమ్స్ అంటే ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, అందులో ఏది మారినా మళ్ళీ మారిపోతుంది. అందులో రిటర్న్ పోర్షన్ ఉంటుంది, కొంచెం ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అన్రిటర్న్ అనేది కొంచెం ఈజీ. ఇప్పుడు ఆలోచించండి, జనరల్ గా పార్లమెంట్ ని అమెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? యూనియన్కే కదా. పార్లమెంట్ అంటున్నాను, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుందా, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటుందా? పార్లమెంట్. పార్లమెంట్ అనేది యూనియన్ గవర్నమెంట్ కి చెందిన విషయం కదా. అర్థమైందా? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ కాకుండా అన్రిటర్న్ అయ్యింది అనుకోండి, అంటే పార్లమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చుకునే అవకాశం ఉంటది కదా, అవునా కదా? అన్రిటర్న్ అయితే మార్చుకోవడానికి అవకాశం ఎక్కువ కదా, ఎందుకంటే అన్రిటర్న్ ఇస్ ఫ్లెక్సిబుల్. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్. అన్రిటర్న్ అనేది ఫ్లెక్సిబుల్ కదా.
ఫ్లెక్సిబుల్ కాబట్టి మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. మరి పార్లమెంట్ యూనియన్ గవర్నమెంట్ కి చెందింది కదా, పార్లమెంట్ ని ఉపయోగించుకొని కాన్స్టిట్యూషన్ ని తనకి నచ్చినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ మార్చేసుకోవచ్చు కదా. మార్చేసుకొని స్టేట్స్ కి పవర్స్ తగ్గించేసి సెంటర్ కి పవర్స్ పెంచేసుకోవచ్చు కదా. అలా పెంచుకునేలా చేస్తే అది యూనిటరీ ఫీచర్ అవుతుంది కానీ ఫెడరల్ ఫీచర్ అవ్వదు కదా. అందుకనే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ ఫీచర్. ఎందుకు? రాజ్యాంగాన్ని మార్చడం కష్టం. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పవర్ డినై చేసి వాళ్ళు లాగేద్దాం అనుకున్నా సరే, బికాస్ అవర్ ఇస్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ నాట్ ఈజీ టు డూ. అందుకని రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ఫెడరలిజం. ఈజ్ ఇట్ క్లియర్? Did you understand the link between why a written constitution is a federal feature? మీకు బుక్ లో కనిపిస్తుంది. Unless you understand this link, you will not be able to remember this. Next time మీకు ఫెడరల్ ఫీచర్స్ అని కింద రిటర్న్ కాన్స్టిట్యూషన్ వచ్చింది అనుకుని you will tick it. Yes, రిటర్న్ కాబట్టి బుక్ మార్చాలంటే ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలంటే అది రిజిడ్ అని అర్థం. రిజిడిటీ ఎక్కువ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పవర్ లాగేసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. లాగేసుకుంటుందంటే యూనిటరీ, లాగేసుకోలేకపోతుందంటే ఫెడరల్. ఓకే, ప్రొసీజర్ అంతా ఉంది, పద్ధతిగా ఉంది అంటున్నారు. ఇంకొక విషయం మీరు ఇక్కడ చెప్పాలి. మీకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి చెప్పాను ఆల్రెడీ. రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు యూ కెన్ చెక్ ద వీడియో. అమెండ్మెంట్ ప్రొసీజర్ అని అమెండ్మెంట్ గురించి చెప్పాను. అమెండ్మెంట్ చెప్పినప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ వీ స్పోక్ అబౌట్ మెజారిటీస్. సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ విత్ ద అప్రూవల్ ఆఫ్ స్టేట్స్. 4 రకాల మెజారిటీస్ ఉంటాయి. 4 రకాల మెజారిటీస్ గురించి మనం మాట్లాడాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ఒకసారి వినండి. మెజారిటీస్ గురించి చాలా సందర్భాల్లో వస్తుంది, చాలా సార్లు మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి మళ్ళీ ఒక క్విక్ రివిజన్ చేస్తాను, వినేయండి. డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ 4 kinds of majorities. ఫస్ట్ ది సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? ప్రెసెంట్ అండ్ ఓటింగ్ by 2+1. అంతేనా? by 2+1 అంటే అర్థం ఏంటి? మెజారిటీ అని. 500 ఉంది అనుకోండి, 500కి మెజారిటీ అంటే ఏం చెప్తాం? 250+1, 251 కదా మెజారిటీ. ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అంటే అర్థం ఏంటి? ఎంతమంది ఆ రోజు పార్లమెంట్కి వచ్చారు, అందులో ఎంతమంది ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. సో వచ్చిన వాళ్ళు కూడా కాదు, వచ్చి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో మెజారిటీ రావాలి. అంటే అందులో సగం కంటే ఎక్కువ మంది దానికి ఫేవరబుల్ గా ఓటేస్తే అది సింపుల్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? టోటల్ స్ట్రెంగ్త్, ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు అని కాదు, by 2+1. దిస్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ మెజారిటీ. టోటల్ స్ట్రెంగ్త్ +1 by 2+1. 500 స్ట్రెంగ్త్ అనుకో, ఆ రోజు 400 మంది వచ్చారనేది మనకు సంబంధం లేదు, 500 మందిలో సగం +1, అది అబ్సల్యూట్ మెజారిటీ. దెన్ వాట్ అబౌట్ స్పెషల్ మెజారిటీ? స్పెషల్ మెజారిటీ 2 కాంబినేషన్స్ కూడా రావాలి. అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి ప్లస్ 2/3 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఇందాక ఇక్కడ 1/2 కదా, ఇక్కడ 2/3 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. ఈ 2 కాంబినేషన్లు కలిపితే దాన్ని స్పెషల్ మెజారిటీ అంటాం. నాలుగోది ఏంటంటే స్పెషల్ మెజారిటీ అంటే ఇది ప్లస్ సింపుల్ మెజారిటీ in half of state legislatures. స్టేట్ లెజిస్లేచర్స్ లో కనీసం సగం, దేశంలో 30 ఉన్నాయి అనుకోండి, 15 పైగా స్టేట్ లెజిస్లేచర్స్ కూడా ఆ చట్టాన్ని అప్రూవ్ చేయాలి. ఇప్పుడు జనరల్ గా కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన చట్టాలన్నీ కూడా పార్లమెంట్ లోనే అప్రూవల్స్ ఉంటాయి, స్టేట్ లెజిస్లేషన్ పంపరు. కానీ ఒకే ఒక్క విషయంలో పంపుతారు. ఏ విషయంలో పంపుతారు? సెంటర్ అండ్ స్టేట్ మధ్య ఏదైనా తీసుకొచ్చు. ఫెడరల్, సింపుల్ థింగ్, ఫెడరల్. ఇఫ్ ద అమెండ్మెంట్ seeks to change the federal structure, federal nature of the constitution, లేదా ఫెడరల్ ఇష్యూస్ కి సంబంధించిన విషయం అయితే స్టేట్స్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫెడరల్ ఇష్యూ, స్టేట్స్ అప్రూవల్ ఇస్ మ్యాండేటరీ. అప్పుడు స్పెషల్ మెజారిటీతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కూడా దాని మీద ఓటింగ్ చేస్తారు. అయితే అక్కడ స్పెషల్ మెజారిటీ అక్కర్లా, సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. అంటే ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్ by 2+1 అది ఉంటే చాలు. అది 50% పైగా రాష్ట్రాలు దానికి ఫేవరబుల్ గా ఓటు వేస్తేనే స్ట్రక్చర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అగైన్ ఎ ఫెడరల్ ఫీచర్. అంటే అర్థం ఏంటి? సెంటర్ స్టేట్, ఇప్పుడు జిఎస్టీ ఉంది, జిఎస్టీ అనేది ఫెడరల్ ఇష్యూ. ఎందుకు? 2 రాష్ట్రాల ఆదాయానికి సంబంధించిన విషయం అది. రాష్ట్రాల ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి లింక్ అయిన విషయం అది. ఇలాంటి ఇష్యూస్ లో అమెండ్మెంట్ చేస్తే ఏం చేయాలి? పార్లమెంట్ లో స్పెషల్ మెజారిటీతో అప్రూవల్ తో పాటు కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ చేయాలి. దాంతో పాటు ఇంకేం చేయాలి? రాష్ట్రాలు అసెంబ్లీలు కూడా అప్రూవల్ ఇవ్వాలి.
అందుకనే రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో ఈ పాయింట్స్ అన్ని మనకు వస్తాయి. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, డివిజన్ ఆఫ్ పవర్స్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఫెడరల్ ఫీచర్ మీకు కనిపిస్తుంది. డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే సార్ ఇందాకే చెప్పారు కదా సార్ డ్యూయల్ పాలిటీ అని, మళ్ళీ డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారేంటి? డ్యూయల్ పాలిటీ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఉన్నాయి చూడండి, అదే ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఇది ఎవరికి వాళ్ళకి ఉండడం, ఇది డ్యూయల్ పాలిటీ అంటే అర్థం. డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, రెసిడ్యువల్ లిస్ట్. ఓకే, డివిజన్ ఆఫ్ పవర్స్ వరకు మనం మాట్లాడినప్పుడు ఈ విషయాలు మాట్లాడడం, ఈ రెండు మాట్లాడతాం. యూనియన్ లిస్ట్ సెపరేట్ గా ఉంది, స్టేట్ లిస్ట్ సెపరేట్ గా ఉంది. యూనియన్ లిస్ట్ లో పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, స్టేట్ లిస్ట్ లో స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది. సో చక్కగా డివైడ్ చేశారు కాబట్టి దిస్ ఈస్ ఎ ఫీచర్ ఆఫ్ ఫెడరలిజం. స్టేట్ కి పవర్స్ ఉన్న అంశాలు సెపరేట్ చేశారు, అలాగే సెంటర్ కి పవర్స్ ఉన్న అంశాలు సెపరేట్ చేసేసారు. సో డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఎ ఫెడరల్ ఇష్యూ, ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈజ్ ఇట్ క్లియర్? యూనియన్ లిస్ట్ లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి తెలుసా? యూనియన్ లిస్ట్ లో 98 సబ్జెక్ట్స్ ఉన్నాయి. స్టేట్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి? 59 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కన్కరెంట్ లిస్ట్ లో 52 ఉన్నాయి. ఇవి యాక్చువల్గా నెంబర్స్ పెరిగాయి. యూనియన్ లిస్ట్ లో ఒకప్పుడు 97 ఉండేవి, 98 అయ్యాయి. స్టేట్ లిస్ట్ లో ఒకప్పుడు 66 ఉండేవి, 59 అయ్యాయి, అంటే తగ్గాయి. కన్కరెంట్ లిస్ట్ లో ఒకప్పుడు 47 అయ్యాయి, తర్వాత 52 అయ్యాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ట్రెండ్, యూనియన్ లిస్ట్ ఏమో పెరిగింది, కన్కరెంట్ లిస్ట్ ఏమో పెరిగింది, స్టేట్ లిస్ట్ ఏమో తగ్గింది. దీనివల్ల మీకు ఏమర్థం అవుతుంది? సెంట్రలైజింగ్ టెండెన్సీ కనిపిస్తుందా లేదా? స్టేట్స్ యొక్క పవర్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది, అది సెంటర్ యొక్క పవర్ మెల్లమెల్లగా పెరుగుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ యాజ్ సచ్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజం ఇట్ సెల్ఫ్ టాక్స్ అబౌట్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్. ఈజ్ ఇట్ క్లియర్? నోట్ చేసుకోండి ఒక్కొక్కటి, జస్ట్ లైట్ గా రఫ్ గా రాసుకోండి. లక్ష్మీకాంత్ ఈజ్ చాలా నీట్ గా ఇచ్చాడు, సరిపోతుంది మీకు, ఇంకేం అవసరం లేదు. బుక్ పెట్టుకొని చదువుకుంటే సరిపోతుంది. పాలిటీకి మంచి అడ్వాంటేజ్ అబ్బా, మంచి బుక్ ఉంది, దట్స్ ది అడ్వాంటేజ్ ఫర్ పాలిటీ. ఇంకా చాలా ఇకపై వెళ్ళే ప్రతి చాప్టర్ కి లక్ష్మీకాంత్ ఈజ్ ఎనఫ్. స్టార్టింగ్ లో మీకు ప్రియాంబుల్ ఇట్లాంటి వాటికి నేను నోట్స్ ఇచ్చేవాడిని డీటెయిల్గా, ఎందుకంటే అక్కడ బుక్ లో ఉన్న సరిపోదు, ఇంకా చాలా ఎక్కువ చెప్పాల్సి వచ్చేది, చాలా డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ చెప్పడానికి కూడా ఇంకేం లేదు, చాలా డీటెయిల్ గా బుక్ లోనే ఉంది, సరిపోతుంది. అప్లికేషన్ ఇంకా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు విల్ డిస్కస్ ఎ లాట్ మోర్ థింగ్స్, మెనీ మోర్ థింగ్స్. న్యూస్ పేపర్ తో లింక్ చేసుకుని మనం చాలా విషయాలు మాట్లాడదాం. బట్ అండర్స్టాండింగ్ స్టాటిక్ పోర్షన్, దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. ఈజ్ దిస్ ఎనఫ్ ఫర్ ది ఎగ్జామ్? నో. స్టాటిక్ ప్లస్ డైనమిక్ న్యూస్ పేపర్ కూడా కంబైన్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దిస్ ఈజ్ ఎ ఫెడరల్ ఫీచర్. సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ ఫీచర్ అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకు? సెంటర్ ఏదన్నా లా చేసినప్పుడు స్టేట్స్ కూడా దానికి అగ్రీ చేస్తేనే లా. ఎందుకు ప్రతిసారి స్టేట్స్ ఎందుకు అగ్రీ చేయని అవసరం లేదు కదా సార్? అంటే ఫెడరల్ సిస్టమ్ లో డివిజన్ ఆఫ్ పవర్స్, ఫెడరల్ పవర్ ఒక్క ఫెడరల్ దానికే కదా, మిగిలిన వాటికి అవసరం లేదు కదా. ఫెడరల్ ఫీచర్ ని డిస్టర్బ్ చేస్తేనే అప్పుడు స్టేట్స్ అప్రూవ్ చేయాలి, ప్రతిదానికి స్టేట్స్ అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ అర్థం చేసుకోండి, సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? హూ ఈజ్ సుప్రీం ఇన్ అవర్ కంట్రీ? ఈజ్ ద పార్లమెంట్ సుప్రీం? ఈజ్ ద పార్లమెంట్ సుప్రీం ఇన్ అవర్ కంట్రీ? కాన్స్టిట్యూషన్ సుప్రీం. నిన్నటి క్లాస్ లో మనం తెలుసుకున్నాం, మొన్నటి పాలిటీ క్లాస్ లో we learned about it. In Britain parliamentary system, they have parliamentary sovereignty. Parliament itself is sovereign there. So Britain లో parliament is sovereign, అంటే సెంటర్ will be too powerful. అక్కడ స్టేట్స్ లేవు, అక్కడ ఫెడరలిజం లేదు, ఇట్స్ ఏ యూనిటరీ గవర్నమెంట్. ప్రాపర్ పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ సావరెంటీ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు, యూనిటరీ, హైలీ సెంట్రలైజ్డ్ యూనిటరీ గవర్నమెంట్ అది. బట్ ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ పార్లమెంటరీ సావరెనిటీ. పార్లమెంట్ సుప్రీం పవర్ కాదు, సుప్రీం పవర్ కాన్స్టిట్యూషన్. అటు యూనియన్ తీసుకోండి లేదా స్టేట్ తీసుకోండి, దే హ్యావ్ టు ఆపరేట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
కాన్స్టిట్యూషన్ ఏ లిమిట్స్ అయితే ఏర్పాటు చేసిందో, ఏ పరిధులు అయితే పెట్టిందో ఆ పరిధిలోనే పనిచేయాలి. దే హ్యావ్ టు ఆపరేట్ విత్ ఇన్ ద లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఒకవేళ వీళ్ళు ఆ పరిధులు అతిక్రమిస్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జుడిషియరీ. జుడిషియరీ విల్ లిమిట్ దేర్ పవర్స్ త్రూ ఇట్స్ పవర్ కాల్డ్ జుడిషియల్ రివ్యూ, విచ్ ఈస్ a basic which is part of basic structure. Judicial review is a feature of basic structure of the constitution. If it is a basic structure of the constitution, parliament cannot do anything. Judicial review ని అణగదొక్కడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ time and again Supreme Court has declared judicial review is a basic structure, basic feature of the Indian polity. మౌలిక స్వరూపంలో అది భాగము. సో మౌలిక స్వరూపాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదు అని కేశవానంద భారతి కేసులో క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1996 ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎక్కడ చదివాం మనం? ప్రెసిడెన్షియల్ రూల్ ఆర్టికల్ 356 ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది ఫెడరలిజం ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అని. ఫెడరలిజం ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఫెడరలిజం కూడా అణిచివేయడానికి లేదు, అది కూడా బేసిక్ స్ట్రక్చర్ లో భాగం అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. మామూలుగా జుడిషియల్ రివ్యూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. మీకు అర్థమవుతుందా ఎందుకు? ఎప్పుడు కూడా మీరు కామన్ గా క్వశ్చన్ అడుగుతారు, సార్ దీన్ని మార్చేయచ్చా, దాన్ని మార్చేయచ్చా, దీన్ని మార్చేయచ్చా. ఒకటే క్వశ్చన్, ఇట్ హ్యాస్ టు బి within the constitution, it has to be intra-vires and not ultra-vires. First thing, if it is ultra-vires, then judiciary has the power to quash it, annul it, abrogate it, abolish it. కొట్టివేసే అధికారం జుడిషియరీకి ఉంటుంది. Very very important. Okay, then you might say, sir, we can amend the constitution through parliament. అప్పుడు జుడిషియరీ ఏం చేయలేదు కదా. జుడిషియరీ కాన్స్టిట్యూషన్ లో ఏముందో దాని ప్రకారం ప్రవర్తిస్తుంది. కాన్స్టిట్యూషన్ మనం మార్చేస్తే జుడిషియరీ కూడా సైలెంట్ అయిపోతుంది కదా అని ఐడియా వస్తుంది. అందుకే ఆ అమెండింగ్ పవర్ కి లిమిటేషన్ ఏంటి? బేసిక్ స్ట్రక్చర్. ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేయడానికి అవ్వదు. దేర్ ఆర్ సర్టెన్ ఫీచర్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది ప్రధానమైన మౌలిక స్వరూపం, అది ఫౌండేషన్. అది ఫౌండేషన్ మీరు కెలికేస్తానంటే మేము ఊరుకోము అని సుప్రీంకోర్టు ఒప్పుకోదు. అందుకే కేశవానంద భారతి కేసు అనేది అంత ఇంపార్టెంట్ కేసు. ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్ కేస్. ప్రాబబ్లీ మీ పాలిటీ సబ్జెక్ట్ లో ఆర్ ఇండియన్ జుడిషియరీలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కింద మీరు దాన్ని తీసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడానికి లేదు. బేసిక్ స్ట్రక్చర్ గురించి కాన్స్టిట్యూషన్ లో చెప్పారా? చెప్పలేదు. బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడింది ఎవరు? సుప్రీం కోర్టు. బేసిక్ స్ట్రక్చర్ లో ఏముండాలో ఎవరు డిసైడ్ చేశారు? సుప్రీం కోర్టు టైం టు టైం యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. సెక్యులరిజం బేసిక్ స్ట్రక్చర్, ఫెడరలిజం బేసిక్ స్ట్రక్చర్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్, మళ్ళీ ఏంటి ఇంకా ఇప్పుడు మాట్లాడుతుంది ఫెడరలిజం బేసిక్ స్ట్రక్చర్, జుడిషియల్ రివ్యూ బేసిక్ స్ట్రక్చర్. అలా మీకు బేసిక్ స్ట్రక్చర్ చాప్టర్ ఉంది మన దాంట్లో, అందులో చూడండి లిస్ట్ ఉంటుంది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. అందులో ఉన్నవి ఏవి కూడా మార్చడానికి లేదు. అంటే యూనియన్ గవర్నమెంట్ పార్లమెంట్ ను ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా మార్చడానికి కుదరదు. బికాస్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంది, జుడిషియల్ రివ్యూ అనేది ఉంది. ఈ జుడిషియల్ రివ్యూ తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా పార్లమెంట్ యొక్క పవర్ ని, అమెండింగ్ పవర్ ని లిమిట్ చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. దే ఆర్ ప్రొటెక్టింగ్ ది సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు యూనియన్ కెనాట్ బి టూ పవర్ఫుల్. ఒకళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అవ్వకుండా అది ఆపుతుంది. అల్టిమేట్ పవర్ కాన్స్టిట్యూషన్, నాట్ సెంటర్ ఆర్ స్టేట్. అందుకని దాన్ని కూడా మనం ఫెడరల్ ఫీచర్ కింద కన్సిడర్ చేయాలి. ఎనీథింగ్ దట్ గివ్స్ టూ మచ్ పవర్ టు సెంటర్ ఇస్ ఎ యూనిటరీ ఫీచర్. ఎనీథింగ్ దట్ బ్యాలెన్సెస్ ఈస్ ఫెడరల్ ఫీచర్. మీ మైండ్ లో ఒక్కటి రావాలి. ఇక్కడ సెంటర్కి ఇవ్వట్లేదు, స్టేట్స్కి ఇవ్వట్లేదు. రెండు కూడా రాజ్యాంగ పద్ధతిలో పరిధిలో పనిచేయాలి. ఎవరు ఎక్స్ట్రా చేసినా జుడిషియరీ కంట్రోల్ చేస్తుంది. జుడిషియరీకి ఉన్న వెపన్ జుడిషియల్ రివ్యూ. ఇది గుర్తుపెట్టుకో. ఇస్ ఇట్ క్లియర్? ఎవ్రీవన్, నేను ప్రతి ఫీచర్ కి అడుగుతాను, రెస్పాండ్ అవ్వండి. డౌట్ ఉంటే అడగండి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. చాలా మంది ఎగ్గొట్టారు, ఇంకా వాళ్ళ కర్మ, ఇంకా ఏం చెప్పలేను.
నెక్స్ట్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేయచ్చు, రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరల్. ఎందుకు రిజిడ్ కాబట్టే ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేయడానికి అవ్వదు కాబట్టే ఆ ఫెడరల్ ఫీచర్ ని, ఫెడరల్ క్యారెక్టర్ ని మనం కాపాడుకోగలుగుతాము. ఇందాక మీకు రిటర్న్ చెప్పినప్పుడు నేను చెప్పాను, రిటర్న్ నుంచే రిజిడ్ వచ్చింది, రిజిడ్ వల్ల కూడా మనకి ఫెడరల్ ఫీచర్ ని కాపాడుకోగలుగుతాం. ఓకే, కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడిన డివిజన్ ఆఫ్ పవర్స్ ని అదే రకంగా మెయింటైన్ చేయడానికి అవుతుంది, ఇష్టం వచ్చినట్టు మార్చడానికి అవ్వదు. ఎందుకు మార్చాలంటే ఏం చేయాలి? డివిజన్ ఆఫ్ పవర్స్ మార్చాలంటే ఏం చేయాలి? స్పెషల్ మెజారిటీ ప్లస్ ఇంకేం చేయాలి? స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ స్టేట్స్ అప్రూవ్ చేయాలి, స్టేట్ లెజిస్లేచర్స్ లో అప్రూవ్ చేయాలి. అప్పుడే మనం ఫెడరల్ ఫీచర్ ని లేదా డివిజన్ ఆఫ్ పవర్స్ ని అమెండ్ చేయగలుగుతాం కాన్స్టిట్యూషన్, లేకపోతే అమెండ్ చెయ్యలేము. థర్డ్, సిక్స్త్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. చెప్పండి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఫెడరల్ ఫీచర్ అని నేను చెప్తున్నాను. వై ఈస్ దిస్ ఎ ఫెడరల్ ఫీచర్? సుప్రీం కోర్టు 2 పర్పసెస్ కింద సార్, అంటే సెంట్రల్ అండ్ స్టేట్ డిస్ప్యూట్స్ ని క్లియర్ చేస్తుంది. సుప్రీమసీ అనేది సుప్రీం కోర్టు కాపాడుతుంది. కాదు కాదు, ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సార్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ది పాయింట్. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి అనుదీప్? ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా చేయడం. ఇఫ్ యూ థింక్, ఇప్పుడు ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక జడ్జిగా ఎవరిని అపాయింట్ చేయాలి, అపాయింట్మెంట్స్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది అనుకోండి జడ్జిని, విల్ ఇట్ బి అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ? జ్యుడిషియరీ విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినట్టే కదా. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, ప్రమోషన్స్, వీటిలో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉండదు. దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ కొలీజియం సిస్టమ్. వాళ్ళ అపాయింట్మెంట్స్ వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళే చూసుకుంటారు. దే హ్యావ్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్. వాళ్ళ శాలరీస్, వాళ్ళ వ్యవహారాలు అన్నీ కూడా ఇండిపెండెంట్ గా జ్యుడిషియరీ చూసుకుంటుంది. అండ్ ఒక సుప్రీం కోర్ట్ జడ్జికి ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. ఫిక్స్డ్ టెన్యూర్ అంటే అర్థం ఏంటి? ఎవరో పీకేస్తే అది పీకలేరు. ఇప్పుడు గవర్నర్ తీసుకోండి, గవర్నర్ కి ఫిక్స్డ్ టెన్యూర్ ఉందా? గవర్నర్ వర్క్స్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ సాటిస్ఫై అయ్యేంత వరకు గవర్నమెంట్ కి పదవి. ప్రెసిడెంట్ కి సాటిస్ఫాక్షన్ పోతే గవర్నమెంట్ పదవి ఓడిపోతుంది. సో గవర్నమెంట్ పదవికి సెక్యూరిటీ లేదు. సో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది జ్యుడిషియరీకి ఉంది. ఎవరికి లేదు? గవర్నర్కి లేదు. జ్యుడిషియరీకి అది ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నా పదవి ఊడిపోతుందనే భయం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి లొంగిపోయి ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. పదవి ఊడిపోతుందన్న భయం లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేస్తారు, భయం లేకుండా ఫంక్షన్ చేస్తారు. వాళ్ళ పదవికి రాజ్యాంగం పరిరక్షిస్తుంది. ప్రొటెక్షన్ ఈస్ బీయింగ్ డైరెక్ట్లీ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఎవరిస్తున్నారు? కాన్స్టిట్యూషనే ఇస్తుంది, ఇంకెవరో కాదు. డైరెక్ట్ గా కాన్స్టిట్యూషనే సుప్రీం కోర్ట్ జడ్జిలకి ఆ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో కాబట్టి దే కెన్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ. ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ సెంటర్ అండ్ స్టేట్స్, సుప్రీం కోర్ట్ కెన్ డెలివర్ ద జడ్జిమెంట్ వితౌట్ బయాస్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జి ఒక అతను జడ్జిమెంట్ ఇవ్వాలి, ఇతని ప్రమోషన్ కానీ, ఇతని శాలరీ కానీ, ఇతని పదవి కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండెంట్ అనుకోండి, అప్పుడు అతను సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. అవునా కదా? మీరే చెప్పండి. హ్యూమన్ నేచర్ కదా. నేను వాళ్ళ మీద డిపెండెంట్, వాళ్ళ మీదే నేను తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు మనకి స్పీకర్ ఎందుకు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాడు? స్పీకర్ ఎందుకు నిష్పక్షపాతంగా ప్రవర్తించడు? స్పీకర్ నిష్పక్షపాతంగా ప్రవర్తించి పద్ధతిగా ఉంటే అతని పదవి ఊడిపోతుంది, ఎందుకంటే ఆ పార్టీ తీపికేస్తుంది ఆయన. అక్కడ ఇండిపెండెన్స్ లేదు ఆయనకి. అది ఇండిపెండెంట్ పేరుకే ఇండిపెండెంట్, అక్కడ ఇండిపెండెన్స్ ఎక్కడుంది? పదవి వ్యామోహం లేకుండా నా పదవికి నేను పేరు తేవాలని, వన్నె తేవాలని ప్రయత్నించే స్పీకర్లు ఎంతమందిని చూసాం మనం? జీరో.
అబ్సల్యూట్లీ జీరో. అంత గొప్ప స్పీకర్స్ ఎవరు వచ్చారు? ఎవరు కనిపించట్లేదు. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగానే ప్రవర్తిస్తారు. అది మనం కామన్ గా చూస్తున్న టెండెన్సీ. అలాగే ఇప్పుడు జడ్జిలు కూడా వాళ్ళని అపాయింట్ చేయడం, వాళ్ళు పీకేయడం, వాళ్ళ శాలరీలు పెంచడం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే వాళ్ళు కూడా భయపడే అవకాశాలు ఉంటాయి. ఏమో మన పదవి పోతుందేమో, మనం పీకేస్తారేమో అని చెప్పి సెంటర్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే రాజ్యాంగం ఏం చేసింది? ఇట్ హాస్ ప్రొవైడెడ్ ఇండిపెండెన్స్ టు జడ్జెస్. జడ్జెస్కి ఇండిపెండెన్స్ ఇచ్చింది. ఏ రకంగా ఇచ్చింది? వాళ్ళ టెన్యూర్ అంటే వాళ్ళ పదవీ కాలాన్ని ఎవరు టచ్ చేయలేరు, వాళ్ళ ఉద్యోగాన్ని ఎవరు పీకలేరు. అండ్ వాళ్ళ శాలరీస్ కూడా తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దేర్ శాలరీస్ ఆర్ చార్జ్డ్ ఆన్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే అర్థం ఏంటి? చార్జ్డ్ ఆన్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటి? వాళ్ళ శాలరీస్ కోసం అప్రూవల్ అవసరం లేదు, పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఆ అకౌంట్ నుంచి కట్ అయ్యి వేరే శాలరీలు వెళ్ళిపోతాయి. ఆ శాలరీలు వెళ్ళడానికి అప్రూవల్ తీసుకోక్కర్లేదు. వేరస్ గవర్నమెంట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ పెట్టే ప్రతి రూపాయికి కూడా పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. అందుకే మనం ఏమంటాం? ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఇస్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా లెజిస్లేచర్ అప్రూవల్ తీసుకోవాలి, పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. కానీ జడ్జిల శాలరీల కోసం పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ ఇండిపెండెంట్. We can directly deduct consolidated fund of India and pay their salaries. Okay, pay their salaries. Consolidated fund of India అంటే అర్థం ఏంటి? ఇండియా గవర్నమెంట్ యొక్క ప్రధానమైన అకౌంట్ మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం. మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ద కంట్రీ, మెయిన్ అకౌంట్ ఆఫ్ ద కంట్రీ. ట్యాక్స్ రెవెన్యూలు అన్ని పడేది అందులోకే. దాన్ని మనం సిఎఫ్ఐ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? డౌట్ ఉందా? ఎందుకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఫెడరల్ ఫీచర్ అనే విషయం మీకు అర్థమైందా ఇక్కడ? సే ఎస్ ఆర్ నో. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్ గా ఉంటేనే అసలు విషయం. ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పరంగా చెప్పాను, జ్యుడిషియరీ ఇండిపెండెంట్ గా ఉంటేనే అంతకు ముందు మనం నేర్చుకున్న సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని మెయింటైన్ చేయగలుగుతుంది. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తెలుసుకున్నాం. అది ఎవరు మెయింటైన్ చేయాలి? జ్యుడిషియరీ మెయింటైన్ చేయాలి. జ్యుడిషియరీకి ఉన్న వెపన్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ, రిట్స్, జ్యుడిషియల్ రివ్యూ. వీటి ద్వారా ఆ సుప్రీమసీ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలి అన్నా ఇట్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అయితేనే మెయింటైన్ చేయగలుగుతుంది, ఇండిపెండెంట్ కాకపోతే చేయలేదు. అలాగే రెండు స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్, సెంటర్ కి స్టేట్ కి మధ్యలో డిస్ప్యూట్స్, సెంటర్ కి స్టేట్ కి డిస్ప్యూట్ వచ్చింది, అది మాట్లాడాం మనం. సెంటర్ వైపు టెండెన్సీ లేకుండా ఇద్దరిని సమానంగా చూడడానికి కూడా జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉండాలి. ఆ ఇండిపెండెన్స్ ఉంచడం కోసం ఈ ఫీచర్స్ అన్ని ఇచ్చారు. ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్, సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్, ఇవన్నీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ 7th ఫీచర్. 6 ఫీచర్స్ నేర్చుకున్నాం. 7th ఫీచర్ అంటే బైకామరలిజం. ఇండియన్ పార్లమెంట్ లో ఒక సభ ఉందా, 2 సభలు ఉన్నాయా? వి హావ్ 2 సభలు ఉన్నాయి. పెద్దల సభ, లోక్సభ మరియు రాజ్యసభ. రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు, లోక్సభని లోవర్ హౌస్ అంటారు. దిగువ సభ, ఎగువ సభ. అండ్ రాజ్యసభ లాస్ట్ టైమే చెప్పాను మీకు, ఇట్ రిప్రజెంట్స్ స్టేట్స్. లోక్సభ రిప్రజెంట్స్ పీపుల్. పీపుల్ అంటే పీపుల్ ద్వారానే కదా ఎంపీలు వస్తారు, ఒక రకంగా యూనియన్ గవర్నమెంట్. ఇది స్టేట్స్. సో పార్లమెంట్ లో చట్టాలు చేసే పార్లమెంట్ లో కూడా స్టేట్స్ కి ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశంతోనే రాజ్యసభని ఏర్పాటు చేశారు. దిస్ ఈజ్ ఎ ఫెడరల్ ఫీచర్. ఈ రాజ్యసభలో ఉన్న ఎంపీస్ అందరూ ఎలా ఎన్నుకోబడతారు? ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు ఓట్లు వేసి రాజ్యసభ ఎంపీస్ ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా రాజ్యసభ ఎంపీలు ఎన్నుకోబడతారు. వీళ్ళంతా రాజ్యసభలో ఉంటారు. ఒక రకంగా వాళ్ళు స్టేట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు చూడండి, మన ఏపీలో మన వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఉన్నాయి. 151 సీట్లు ఉన్నాయి కాబట్టి రాజ్యసభలో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టే వాళ్ళకి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన స్టేట్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అని భావించినప్పుడు అక్కడ మన స్ట్రెంత్ ని మనకు వ్యతిరేకంగా ఉన్న బిల్స్ కి వ్యతిరేకంగా ఓటు వేసేలాగా రాష్ట్రాలు చేయొచ్చు. ఎందుకంటే లోక్సభలో అప్రూవ్ అయితే సరిపోదు కదా, రాజ్యసభలో కూడా బిల్లు అప్రూవ్ అవ్వాలి కదా.
అలా ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. సో బైకామరలిజం ఇస్ ఆల్సో ఏ ప్రొటెక్టివ్ ఫీచర్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్. దే గెట్ రిప్రజెంటేషన్ ఇన్ ది పార్లమెంట్. పార్లమెంట్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తుంది. ఓకేనా? సో ఆల్ దీస్ ఆర్ ఫెడరల్ ఫీచర్స్. ఒక్కసారి స్ట్రిక్ట్ రివిజన్ ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఫెడరల్ ఫీచర్స్ అంటే ఫస్ట్ డ్యూయల్ పాలిటీ, రిటన్ కాన్స్టిట్యూషన్, డివిజన్ ఆఫ్ పవర్స్. ఇంకొక పీడిఎఫ్ ఏదన్నా మీకు అటాచ్ చేస్తాను, మంచి ఆర్టికల్ నేను చూస్తాను, మీకు లెక్చర్తో పాటు అటాచ్ చేస్తాను. దొరుకుతుంది, కంటెంట్ దొరుకుతుంది. అసలు మన బుక్ చాలు, మోర్ దాన్ ఎనఫ్, ఇంకేం అవసరం లేదు. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రిజిడ్ కాన్స్టిట్యూషన్, independent judiciary, bicameralism. These are the 7 federal features. All these are federal features of the constitution. Now let's talk about unitary features. Unitary features ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫీచర్ స్ట్రాంగ్ సెంటర్. స్ట్రాంగ్ సెంటర్ అని మనం ఎలా చెప్తున్నాం? సెంటర్ స్ట్రాంగ్ అని ఎలా చెప్తున్నాం? ఒక్కసారి ఇందాక మనం మాట్లాడుకున్నది మళ్ళీ చూసుకోండి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, రెసిడ్యువల్ లిస్ట్. యూనియన్ లిస్ట్ ఎన్ని ఉన్నాయి? 98 ఉన్నాయి. ఒకప్పుడు 97, ఇప్పుడు 98. స్టేట్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి? మాట్లాడేసాం ఆల్రెడీ. స్టేట్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి? 59. ఒకప్పుడు ఎన్ని ఉన్నాయి? 66. అంటే తగ్గిపోయాయి, 7 తగ్గిపోయాయి. కన్కరెంట్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి? 52. ఒకప్పుడు ఎన్ని? 47. ఈ మూడిట్లో లేనివి రెసిడ్యువల్ లిస్ట్. రెసిడ్యువల్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయని చెప్పడానికి లేదు. ఈ మూడిట్లో ఉంటాయి, ఈ మూడిట్లో లేనిది ఏదైనా ఉంటే అది రెసిడ్యువల్ లిస్ట్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు రాజ్యాంగం ఏమొచ్చింది? యూనియన్ లిస్ట్ కి పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, స్టేట్ లిస్ట్ కి స్టేట్ అసెంబ్లీ అండ్ స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది. దీనికి పార్లమెంటు చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు. కానీ ఇద్దరు ఒకేసారి చేస్తే పార్లమెంట్ చేసేదానికి పవర్ ఎక్కువ ఉంటుంది. పార్లమెంట్ కి స్టేట్ లెజిస్లేచర్ కంటే పవర్ ఎక్కువ ఇచ్చారు. రెసిడ్యువల్ లిస్ట్ కి పార్లమెంటే ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి, ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. యూనియన్ లిస్ట్ లో ఉండేవి పెరిగాయి, 97 నుంచి 98కి వచ్చాయి. స్టేట్ లిస్ట్ లో ఉండేవి తగ్గాయి, కన్కరెంట్ లిస్ట్ లో ఉండేవి పెరిగాయి. కన్కరెంట్ లిస్ట్ లో పెరిగితే మంచిదే కదా సార్ అని అనిపిస్తుంది. అనిపించదు. ఎందుకు? పార్లమెంట్ కి స్టేట్ లెజిస్లేచర్ కి ఇద్దరికి ఉన్నప్పటికీ ఇద్దరు చట్టం చేస్తే పార్లమెంట్ చేసేదే చెల్లుతుందని చెప్పేసింది. సో కన్కరెంట్ లిస్ట్ లో బలం పెరిగినా ఒక రకంగా ఇండైరెక్ట్ గా పార్లమెంట్ కి బలం పెరిగినట్టే. పార్లమెంట్ కి పెరిగితే యూనియన్ గవర్నమెంట్ కి పవర్ పెరిగినట్టు అర్థం. సో దిస్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ స్ట్రాంగ్ సెంటర్. సెంటర్ కి ఎక్కువ పవర్స్ ఇచ్చేలాగా కనిపిస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య డివిజన్ వరకే మనం మాట్లాడితే అది ఫెడరల్ ఫీచర్ కింద చెప్తాం. కానీ ఈ డివిజన్ ఒక సైంటిఫిక్ గా జరగట్లేదు, సెంటర్ కి ఎక్కువ ఇచ్చేలాగా ఉంది అని మాట్లాడినప్పుడు అది యూనిటరీ ఫీచర్ కింద మాట్లాడతాం. అందుకే ఇండియా ఇస్ ఎ మిక్స్ ఆఫ్ ఫెడరలిజం అండ్ యూనిటరీ ఫీచర్స్. రెండు కలిపి వస్తాయి ఇండియాలో. ఇది క్లియర్ అయినా కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ పాయింట్? సే ఎస్ ఆర్ నో, డౌట్ ఉంటే అడగండి. సెకండ్ ఫీచర్ చూడండి, డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఇది ఆల్రెడీ మాట్లాడాం మనం. స్టేట్స్ మనం డెస్ట్రాయ్ అంటే నాశనం చేసేయడం కాదు. స్టేట్ బౌండరీస్ మార్చేయచ్చు, స్టేట్ ని మొక్కలు చేయొచ్చు. మన ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గా మళ్ళీ విడిపోయింది. ఇంకో విషయం చెప్తున్నా, ఇలా విడగొట్టడానికి ఏవైనా స్పెషల్ మెజారిటీ కావాలా? అక్కర్లేదు. సింపుల్ మెజారిటీతోనే చేసేయచ్చు. సింపుల్ మెజారిటీతో, యూ డోంట్ ఈవెన్ నీడ్ స్పెషల్ మెజారిటీ టు డివైడ్ స్టేట్స్. స్టేట్స్ ని డివైడ్ చేయడం అనేది సెంటర్ చేతిలో పని. సింపుల్ మెజారిటీతోనే చేసేయచ్చు. కెన్ బి డివైడెడ్ విత్ సింపుల్ మెజారిటీ. అంటే పేరుకి కాన్స్టిట్యూషన్ లో ఒక మార్పు చేస్తున్నప్పటికీ ఒక ప్రాపర్ గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్
368 ప్రకారం చేయాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 368 ప్రకారం చేయాల్సిన అవసరం దీనికి లేదు. అంటే స్పెషల్ మెజారిటీ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీతో చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ మెజారిటీతోనే చేసేయచ్చు. అందుకే ఇండియన్ ఫెడరేషన్ ఏమంటారు చెప్పాను మీకు, ఇండిస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ యూనియన్ డిస్ట్రాయ్ చేయలేము, డిస్ట్రక్టిబుల్ స్టేట్స్ ని చేసేయచ్చు, యూనియన్ స్టేట్స్ ని చేసేస్తుంది. ఇది థర్డ్ ఫీచర్, సింగిల్ కాన్స్టిట్యూషన్. అమెరికాలో దేశం మొత్తానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, మళ్ళీ రాష్ట్రాలకి వేరు వేరు కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అర్థమైందా? అమెరికాలో దేశం మొత్తానికి ఒకటి, మళ్ళీ రాష్ట్రాలకు వేరు వేరుగా ఉంటాయి. ట్రూ ఫెడరల్ సిస్టమ్ అనమాట. వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ మళ్ళీ వేరేగా వాళ్ళకు ఉంటుంది, దేశం మొత్తానికి కూడా ఒకటి ఉంటుంది. బట్ ఇండియాలో ఒకటే కాన్స్టిట్యూషన్, రాష్ట్రాలకి దేశాలకి కలిపి ఒకటే. ఇండియాలో కూడా అలా ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు టిల్ 2019 ఆగస్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ యూస్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. అది ఆర్టికల్ 370 అది మనకు రద్దు చేసేసిన తర్వాత, ఆర్టికల్ 370 రద్దు చేశాక ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా లేదు. సో సింగిల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ యూనిటరీ. ఎందుకంటే స్టేట్స్ కి ఎక్స్ట్రా పవర్, దేశం మొత్తానికి ఒకటి ఉండేటప్పుడు రాష్ట్రాలకు కూడా ఉండుంటే అప్పుడు బ్యాలెన్స్ ఉండేది. ఒకటే ఉంది, రాష్ట్రాలకి సెపరేట్ గా లేదు. కాబట్టి ఇది మన యూనిటరీ ఫీచర్ కింద తీసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? థర్డ్ పాయింట్. ఫోర్త్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అడుగుతారు సార్, అక్కడేమో రిజిడిటీ అంటారు, ఇక్కడేమో ఫ్లెక్సిబిలిటీ అంటారు. మనదంతే బాబు, మనది మురి మిక్చర్, అన్నీ ఉంటాయి, ఒక్కటే కాదు మనది. ప్రాబ్లం అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ తో. అందుకే అంబేద్కర్ అన్నాడు, అప్పటికి అవైలబుల్ గా ఉన్న అన్ని రాజ్యాంగాన్ని ర్యాన్సాక్ చేసి కెలికేసి మంది తయారు చేశాము అని. అందుకని అందరిది కనిపిస్తుంది కొంచెం కొంచెం కొంచెం. అందుకే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. రిజిడ్ అని ఎందుకు అంటున్నాం? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఎగ్జాక్ట్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి అంటే ప్రొసీజర్ స్ట్రిక్ట్ గా పెట్టారు, అందుకని రిజిడ్ అంటాం. అలాగే కొన్ని చాలా చట్టాలకి సింపుల్ మెజారిటీతో చేసి, ఇన్ఫాక్ట్ రాష్ట్రాన్ని డివైడ్ చేయాలన్నా సింపుల్ మెజారిటీ చాలు, అందుకని ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తాం. సో కొన్నింటికి స్పెషల్ మెజారిటీ కావాలి, కానీ చాలా వాటికి సింపుల్ మెజారిటీతోనే కానిచ్చేయచ్చు. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే, బల్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మెజారిటీ పోర్షన్ అనేది పార్లమెంట్ అమెండ్మెంట్స్ ద్వారా మార్చేయగలుగుతుంది. బేసిక్ స్ట్రక్చర్ తప్పితే మిగిలినవన్నీ కూడా అమెండ్మెంట్ ద్వారా. ఇన్ఫాక్ట్ ఫండమెంటల్ రైట్స్ కూడా మార్చేయగలుగుతుంది, ప్రియాంబుల్ కూడా మార్చగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. మరి అంత మార్చగలిగే పవర్ పార్లమెంట్కి ఉన్నప్పుడు అది ఫ్లెక్సిబుల్ కాక ఇంకేమవుతుంది? ఇంకోటి, ఆ మార్చగలిగే పవర్ స్టేట్స్కి ఉందా? లేదు. కెన్ ద స్టేట్స్ ప్రపోజ్ ఎనీథింగ్? నో. ఓన్లీ పార్లమెంట్ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్. స్టేట్స్ ఏమీ చేయలేవు. స్టేట్స్ కూడా చేయగలిగి ఉంటే, లేదా స్టేట్స్ కి కూడా పవర్ ఇచ్చి ఉంటే బ్యాలెన్స్ అయ్యేది, కానీ స్టేట్స్కి ఇవ్వలేదు. ఓన్లీ సెంటర్కి, అంటే పార్లమెంట్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అందుకని దిస్ ఇస్ ఏ యూనిటరీ ఫీచర్. ఒకటే పాయింట్ లో ఒక మొక్క అటేస్తారు, ఒక మొక్క ఇటేస్తారు. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఓకే, మనకి రిటర్న్ ఫీచర్స్ ఉన్నాయి, అన్రిటర్న్ ఫీచర్స్ ఉన్నాయి, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ చూడండి, నో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్ రిప్రజెంటేషన్. ఇప్పుడు రాజ్యసభ స్టేట్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంటుంది? రాజ్యసభలో. రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఎలా అంటే, ఏ స్టేట్ కి ఎన్ని సీట్లను ఎలా అలొకేట్ చేశారు? బేస్డ్ ఆన్ పాపులేషన్ బేసిస్ మీద స్టేట్స్ కి సీట్స్ అలొకేట్ చేశారు. ఎక్కువ పాపులేషన్ ఉన్న ఉత్తరప్రదేశ్ కి ఎక్కువ సీట్లు వస్తాయి, తక్కువ పాపులేషన్ ఉన్న సిక్కిం కి, గోవాకి తక్కువ సీట్లు వస్తాయి. అందుకని అన్ని రాష్ట్రాలకి సమానంగా చూడడం జరగట్లేదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం ఉంటే పెద్ద రాష్ట్రానికి ఎక్కువ సీట్లు వస్తాయి, చిన్న రాష్ట్రానికి తక్కువ సీట్లు వస్తాయి. అమెరికాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్, స్టేట్ సైజ్ తో సంబంధం లేకుండా అందరికీ 2 సీట్లు ఇచ్చేసారు. 50 స్టేట్లు, 50 × 2 100. అమెరికన్ సెనేట్ లో 100 మెంబర్స్ కి రిప్రజెంటేషన్ ఉంటే ప్రతి స్టేట్ నుంచి 2 వస్తారు. బట్ ఇండియాలో అలా కాదు, పాపులేషన్ బేసిస్ మీద ఇచ్చారు.
కొన్ని స్టేట్స్ కి ఒకటే సీట్ ఉంటే కొన్నిటికి 31 సీట్లు ఉన్నాయి. సో స్టేట్స్ మధ్యలో ఈ వైరుధ్యం అంటే వాళ్ళ రిప్రజెంటేషన్ లో వైరుధ్యం ఉంది. అన్ని స్టేట్స్ కి సమానమైన పవర్స్ లేవు. దీన్ని కూడా ఫెడరల్ ఫీచర్ కిందే చెప్తున్నారు. దీనివల్ల చిన్న రాష్ట్రాలకి ఒక రకంగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి బలం లేదు కాబట్టి వాళ్ళని పెద్ద రాష్ట్రాలు లేదా సెంట్రల్ గవర్నమెంట్ తొక్కేసే అవకాశం ఉంటాయి. సేఫ్ గార్డ్ లేదు స్మాల్ స్టేట్స్ కి. అదే అమెరికాలో స్మాల్ స్టేట్స్ కూడా సేఫ్ గార్డ్ ఉంది. బికాస్ దే గెట్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్. దే రిప్రజెంటేషన్ ఇన్ ది సెనేట్ ఈజ్ ఈక్వల్. అన్నిటికీ 2 సీట్లు ఇచ్చారు, 2 సీట్లు ఇచ్చారు. క్లియర్. చిన్న రాష్ట్రాలు సఫర్ అయ్యే అవకాశం ఉంది అనేది పాయింట్ ఇక్కడ మీరు క్యాచ్ చేయండి. స్మాల్ స్టేట్స్ కెన్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ పాపులేషన్ వల్ల చేయడం వల్ల. 6th ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎమర్జెన్సీ ప్రావిజన్స్ లో ఏమవుతుంది? గంగా చంద్రముఖి అవుతుంది. చెప్పాను ఆల్రెడీ. ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఎప్పుడైతే వస్తాయో సెంటర్ బికమ్స్ ఆల్ టూ పవర్ఫుల్. స్టేట్స్ కంటే సెంటర్ పవర్ఫుల్ అయిపోతుంది. స్టేట్స్ కంటే సెంటర్ పవర్ఫుల్ అయిపోతుంది ఎమర్జెన్సీ ప్రావిజన్స్ వచ్చినప్పుడు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు తెలిసిందే ప్రెసిడెన్షియల్ రూల్, స్టేట్ ఎమర్జెన్సీ లేదా నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పార్లమెంట్ కూడా స్టేట్ వాటిపైన చట్టాలు చేసేస్తుంది. ప్యారలల్ గా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. సో అలాగే మీకు ప్రెసిడెంట్ రూల్స్ అనేది తెలిసిందే. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అప్పుడు మీకు తెలిసిందే స్టేట్స్ లో మనీ బిల్స్ పాస్ చేయడానికి కూడా ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించవచ్చు. శాలరీ తగ్గించవచ్చు. సో సెంట్రిక్ పవర్స్ పెరిగిపోతాయి, స్టేట్స్ కి తగ్గిపోతాయి. ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఇస్ డైరెక్ట్ ఫీచర్ ఆఫ్ యూనిటరీ. ఇది క్లియర్? ఎమర్జెన్సీ అర్థమైందా? డౌట్ ఉందా? చాప్టర్ వినే వాళ్ళకి డౌట్ ఏమి ఉండదు, క్లియర్ గానే ఉంటుంది. అయినా ఉంటే అడగండి. సింగిల్ సిటిజన్షిప్, ఇది మీరు డైరెక్ట్ గా చెప్పచ్చు. యుఎస్ లో ప్రతి స్టేట్ కి మళ్ళీ సిటిజన్షిప్ ఉంటుంది. ఇండియాలో ఒకటే సిటిజన్షిప్. దేశం, నేను ఈ దేశ పౌరుణ్ణి అంటాం కానీ నేను రాష్ట్ర పౌరుణ్ణి అని చెప్పి మనం అనం. ఎక్కడున్నా నేను ఇండియన్. ఇది కూడా యూనిటరీ ఫీచర్. ఇందులో మీకు చెప్పడానికి కూడా లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. ఇన్ స్పైట్ ఆఫ్ డ్యూయల్ పాలిటీ వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్. ఎందుకోసం? నేషనల్ ఇంటిగ్రిటీ కాపాడడం కోసం. ఎందుకంటే ఇండియా ఇస్ ఏ డైవర్స్ కంట్రీ. కామన్ బ్రదర్హుడ్, దేశ ప్రజలందరిలో కూడా సౌభ్రాతృత్వం, మనమంతా అన్నదమ్ములము అక్క చెల్లెలము అనే భావన పెంపొందించడం కోసం, బికాస్ వీఆర్ డైవర్స్ కంట్రీ, భిన్నత్వంతో కూడిన కంట్రీ కాబట్టి మనల్ని అందరినీ ఒక థ్రెడ్ పైన, ఒక తాటి పైన నడిపించే ఏ ఫీచరు లేదు. అందుకనే సిటిజన్షిప్ తీసుకొచ్చారు. సింగిల్ సిటిజన్షిప్ ఇస్తే అట్లీస్ట్ ఆ భావన అందరినీ, హిందువుని, ముస్లింని, ఓకే, క్రిస్టియన్ని, సిక్ని అందరినీ కలుపుతుంది. తెలుగు వాడిని, తమిళ వాడిని, హిందీ వాడిని కలిపే ఆ భావన సిటిజన్షిప్. వీ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ లాంగ్వేజ్, సింగిల్ రిలీజియన్, సింగిల్ కాస్ట్, సింగిల్ కల్చర్, సింగిల్ ఎథ్నిసిటీ లేవు. కాబట్టి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యునైట్స్ ఆల్ ఆఫ్ అస్? దట్ ఈస్ సింగిల్ సిటిజన్షిప్. ఈ పేరు దాంట్లోనే ఉంది యూనిటరీ ఫీచర్ అని. దేశానికి ఉంది, రాష్ట్రానికి లేదు. కాబట్టి అది యూనిటరీ ఫీచర్ కింద మాట్లాడతాం. ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. సార్ ఇందాకేమో ఇండిపెండెంట్ జుడిషియరీ అంటారు, ఇక్కడేమో ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంటారు. ఏంటి సార్ కదా? చెప్పాను మనదంతా కలగా పులగమని. ఇండియన్ జుడిషియరీ ఇస్ బోత్ ఇండిపెండెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సుప్రీం కోర్టు, ఇక్కడ హైకోర్టు, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి. హైకోర్టు దానికి రిపోర్ట్ చేస్తున్నట్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏమో హైకోర్టు కింద ఉంటాయి, హైకోర్ట్స్ అన్ని కూడా సుప్రీం కోర్టు కింద ఉంటాయి. హైకోర్టు జడ్జిల అపాయింట్మెంట్ కూడా సుప్రీం కోర్టు చేస్తూ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్ని కూడా హైకోర్టు రిపోర్ట్ చేస్తుంటాయి. అంటే ద పవర్ ఈస్ సెంట్రలైజ్డ్ ఎట్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ దగ్గర పవర్ సెంట్రలైజ్ అయిపోయింది. యుఎస్ లో అలా కాదు. దేర్ ఈస్ ఎ ఫెడరల్ కోర్ట్, దేర్ ఈస్ ఎ స్టేట్ కోర్ట్. ప్రతి స్టేట్ కి కూడా వాళ్ళ కోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఫెడరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫెడరల్ కోర్టు, అంటే 2 స్టేట్స్ మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు, యూనియన్ కి స్టేట్స్ కి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫెడరల్ కోర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. లేదా దేశ భద్రతకి సంబంధించిన ఇష్యూస్ లో ఫెడరల్ కోర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. లేదా స్టేట్ ఇష్యూస్ వరకు ఓన్లీ స్టేట్ కోర్ట్సే చూసుకుంటాయి. మన దాంట్లో కూడా అది ఉంది, కానీ ఈ రెండింటికి మళ్ళీ లింకేజెస్ ఉన్నాయి. అక్కడ స్టేట్ కోర్ట్స్ ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి.
బట్ ఇక్కడ ఇండిపెండెంట్ గా పని చేయవు, ఎందుకంటే స్టేట్ కోర్ట్స్ కూడా సుప్రీం కోర్టే చూసుకుంటుంది. హైకోర్టు దే ఆర్ టైట్లీ ఇంటిగ్రేటెడ్. ఇలా పవర్ సెంట్రలైజ్ అవుతుంది సుప్రీంకోర్టు దగ్గర, కాబట్టి దీన్ని మనం యూనిటరీ ఫీచర్ కింద తీసుకుంటాం. సుప్రీంకోర్టు దగ్గర పవర్ సెంట్రలైజ్ అయింది కాబట్టి దాన్ని యూనిటరీ ఫీచర్ అంటాం. హైకోర్ట్స్కి అటానమీ ఎక్కువగా ఉంటే అది ఫెడరల్ ఫీచర్ కింద తీసుకునే వాళ్ళం. కానీ ఈ నేచర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఇంటిగ్రేటెడ్ గా ఉండడం అనేది యూనిటరీ ఫీచర్, ఇండిపెండెంట్ ఫీచర్ అనేది ఫెడరల్ ఫీచర్. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ డౌట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఉంటే అడగండి, లేకపోతే సే క్లియర్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే మీరు ఇప్పుడు అటెంప్ట్ చేస్తున్నవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటివి. ఆల్ ఇండియా సర్వీసెస్ వరకు వచ్చేసరికి మనం ఎలా తీసుకోవాలి? హౌ షుడ్ వి అండర్స్టాండ్ దిస్? చెప్పండి. అమెరికాలో వచ్చేసరికి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఐఏఎస్ ఉంటారు. ఐఏఎస్ ని రిక్రూట్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంటా? కాదు, యూపీఎస్ రిక్రూట్ చేస్తుంది. యూపీఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం కదా, అది ఇండిపెండెంట్ బాడీ కాదనట్లేదు, కానీ అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉంది, ఏపీపీఎస్సీ కూడా ఉంది. మరి డిస్ట్రిక్ట్ లో ఉన్న కలెక్టర్స్ అందరినీ గ్రూప్ 1 ఆఫీసర్స్ ని ఎందుకు పెట్టట్లేదు? ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఎందుకు పెడుతున్నారు ఎస్పీల కింద వాళ్ళ కింద? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ యొక్క పదవీ కాలాలు కానీ వాళ్ళ ప్రమోషన్లు కానీ స్టేట్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయా? లేవు. ఇవన్నీ కూడా సెంటర్కి లింక్ అయిపోతున్నాయి, హోమ్ మినిస్ట్రీకి లింక్ అయిపోతాయి, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే స్టేట్స్ లో పనిచేసే ఈ ఆఫీసర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ చేసే ఆఫీసర్స్. ఇది యూనిటరీ ఫీచరే కదా, యూనిటరీ ఫీచరే కదా. ఓకే, యూ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ యువర్ హోమ్ మినిస్ట్రీని మనం రిక్వెస్ట్ చేయొచ్చు, ఈ ఆఫీసర్ మాకు ఉండాలి అని. వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు చేయడానికి ఏం లేదు. ఈ మధ్యన మన గత 2-3 సంవత్సరాల్లో ఒక మంచి డైనమిక్ లేడీ ఆఫీసర్ ఉండేది కదా వరంగల్లో, అమ్రపాలి ఇప్పుడు ఇక్కడ ఉందా? అమరాపాలి ఇప్పుడు ఇక్కడ లేదు, తెలంగాణలో లేదు. పిఎం ఆఫీస్ లో అపాయింట్ పిఎం ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ని వాళ్ళు తీసేసుకోవచ్చు కదా. సో వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడే కంట్రోల్ అవుతుందంటే అవ్వదు. యుఎస్ లో అలా కాదు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి ఉంటుంది. సో అక్కడ స్టేట్ కి సంబంధించినంత వరకు వాళ్ళే ఉంటారు. సెంటర్ కి సంబంధించిన విధుల్లో సెంట్రల్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడ్డ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయబడుతుంది. వాళ్ళు స్టేట్స్ లో పనిచేస్తారు. ట్రైనింగ్ ఏమో మళ్ళీ యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది, రిక్రూట్మెంట్ ఏమో యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది. వాటిపైన కంట్రోల్ కూడా యూనియన్ గవర్నమెంట్ కి ఉంటుంది. అందుకే అది ఫెడరలిజం ని ఒక రకంగా ఇది వైలేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అన్ యూనిటరీ ఫీచర్. దే వర్క్ ఇన్ స్టేట్ గవర్నమెంట్స్ బట్ దే ఆర్ రిక్రూటెడ్, ట్రైన్డ్ బై యూనియన్ గవర్నమెంట్. వాళ్ళపైన కంట్రోల్ కూడా యూనియన్ గవర్నమెంట్ కే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 10th ఆడిట్, ఇంటిగ్రేటెడ్ ఆడిట్. మనకి క్యాగ్ ఉంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీళ్ళు ఏం చేస్తారు? యూనియన్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ ని ఆడిట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ ని కూడా వీళ్ళే ఆడిట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ కోసం సెపరేట్ గా ఆడిటర్ జనరల్ లేరు. అంటే గవర్నమెంట్ డబ్బులు సరిగ్గా ఖర్చు పెడుతుందా, వేస్ట్ చేస్తుందా, ఈ విషయాలన్నీ కూడా క్యాగ్ ఆడిట్ చేస్తుంది. లైన్ బై లైన్ చదువుతుంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్స్ అని. యూనియన్ గవర్నమెంట్ కి వాళ్ళే, స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళే. ఒకటే సిస్టమ్ రెండింటికి చేస్తుంది. స్టేట్స్ కి వేరేగా ఉండుంటే అది ఫెడరల్ ఫీచర్ అయ్యేది.
రెండింటికి ఒకళ్ళే ఉన్నారు కాబట్టి అది యూనిటరీ ఫీచర్ కింద మనం మాట్లాడతాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ పైన పార్లమెంట్ అథారిటీ. మామూలుగా మీకు చెప్పాను ఎమర్జెన్సీ టైంలో స్టేట్ లిస్ట్ మీద పార్లమెంట్ చేసేస్తుంది అని. కానీ ఎమర్జెన్సీ లేనప్పుడు కూడా స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు. ఎప్పుడు? ఇఫ్ రాజ్యసభ పాసెస్ ఏ రిజల్యూషన్. రాజ్యసభ రిజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్. అంటే ఇక్కడ ఈ రకంగా కూడా మనకి ఏమవుతుంది, లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్ ని ఎక్స్టెండ్ చేసేయవచ్చు స్టేట్ లిస్ట్ కూడా. ఎమర్జెన్సీ లేకుండా కూడా చేసేయచ్చు ఇక్కడ. అందుకని ఇది కూడా మనకి యూనిటరీ ఫీచర్ అయింది. whenever the Rajya Sabha passes a resolution favoring this, parliament can enact laws. అయితే దేనికి? ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఊరికైనా అంటే జాతి ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా అనే రీజన్ ఉంది చూడండి, అది సహేతుకంగా ఉండాలి. ఆ రీజన్ అనేది అంత నేషనల్ ఇంట్రెస్ట్ గా లేదు అనుకోండి, దెన్ జుడిషియరీ కెన్ ఇంటర్వీన్. ఏదో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కొన్నింటి కోసం చేసేసారు. ఇఫ్ సంబడి అప్రోచెస్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆస్క్స్ ఇట్ టు రివ్యూ, సుప్రీం కోర్ట్ ఇదే చూస్తుంది. పాయింట్ ఏం చెప్తుంది? నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ చేసిన పని నిజంగా దేశ ప్రయోజనానికి సంబంధించిందా కాదా అని సుప్రీం కోర్ట్ డిసైడ్ చేస్తుంది. అవును, ఓకే, నో ప్రాబ్లం. కాదు, కొట్టేస్తుంది. దట్ ఈస్ హౌ జుడిషియల్ రివ్యూ కమ్స్ ఇన్ టు పిక్చర్. అర్థమైందా? నేను అసలు చాప్టర్ అయిపోయి ఎంసీక్యూస్ చేసేసి మెయిన్స్ కూడా చేసేద్దాం అనుకున్నాను. ఈ క్లాస్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. అలిసిపోయినట్టున్నారు. అరుస్తోంది నేను, మీరు కాదు. ఎస్, అన్నింటికంటే మనకి బాగా తెలిసింది గవర్నర్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ అపాయింట్మెంట్ సంగతి చూడండి. ఇది మనందరికీ తెలిసిందే. స్టేట్స్ ఉంటాయి, సెంటర్ ఉంటుంది. స్టేట్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ గవర్నర్ ని సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటుంది. మనకు తెలిసిందే ఇది ఎప్పటి నుంచో. మనం అసలు గవర్నర్ వ్యవస్థ విషయంలోనే చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ గవర్నర్ పదవీ కాలానికి సెక్యూరిటీ ఉందా? లేదు. ఆర్ దే ఇండిపెండెంట్? నో. దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ రికమెండ్ చేయడం వల్ల ప్రెసిడెంట్ అతన్ని అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్కి ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు ఇతన్ని పీకేస్తారు. గవర్నర్ ని ఉపయోగించుకొని మనకి నచ్చని స్టేట్ గవర్నమెంట్స్ ని ఆటాడిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే గవర్నర్ స్టేట్ అసెంబ్లీలోని వాటిలోనే పాస్ చేసిన బిల్స్ ని గవర్నర్ అప్రూవ్ చేయాలి. అండ్ గవర్నర్ కెన్ రిజర్వ్ దెమ్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అది కూడా ఉంది. ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అసెంబ్లీలో చేసిన బిల్స్ ని రిజర్వ్ చేయొచ్చు. దాన్ని ప్రెసిడెంట్ వీటో చేయొచ్చు. ఒకసారి కాదు, 2 సార్లు. ఈ రకంగా కూడా స్టేట్ అసెంబ్లీ బిల్స్ ని, స్టేట్ బిల్స్ ని అటు గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ గవర్నర్ పదవికే సెక్యూరిటీ లేదు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఈ కారణాల వల్ల ఈ గవర్నర్ అపాయింట్మెంట్ అనేది ప్యూర్ ఎగ్జిక్యూటివ్ పవర్ గా ఉండిపోవడం వల్ల కూడా మనం దీన్ని యూనిటరీ ఫీచర్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో ఎంసీక్యూస్ చేద్దాం. ఎంసీక్యూస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాము. దాంతో ఇది అయిపోతుంది మనకి. ఇవాళ ఫ్రైడే కదా, మండేతో ఇది అయిపోతుంది. తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్ స్టార్ట్ చేద్దాం. ఇది క్లియరా అందరికీ? అలాగే ఎలక్షన్ మెషినరీ, ఎలక్షన్ కమిషన్ తీసుకోండి. చాలా మందికి ఈ క్వశ్చన్ అడిగితే తప్పు చెప్తారు. స్టేట్ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? సెంట్రల్ ఎలక్షన్ కమిషనా, స్టేట్ ఎలక్షన్ కమిషనా? అదిగో తప్పు వచ్చేసింది. అనుదీప్, నో. స్టేట్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ రెండు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు సార్? లోకల్ ఎలక్షన్స్ కి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మాత్రమే
స్టేట్ ఎలక్షన్ కమిషనర్. మీకు ఈ మధ్యన నిమ్మగడ్డ రమేష్ కేసు విన్నారు కదా. నిమ్మగడ్డ రమేష్ దేనికోసం? స్థానిక సంస్థల ఎలక్షన్ని వాయిదా వేసినందుకే కదా అతని మీద పగబట్టేశారు. ఓన్లీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ విషయంలో మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి బాధ్యత ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంటాయి. ఇది కూడా యూనిటరీ ఫీచర్ కింద తీసుకుంటారు. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్స్ కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేయట్లేదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేస్తాం. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యూనిటరీ ఫీచర్. ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మిషనరీ అంటాం. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీస్ కి చేసే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేస్తుంది కాబట్టి. క్లియర్? ఏం చెప్తారు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అటు సెంటర్ కి ఇటు స్టేట్స్ కి రెండింటికి ఎలక్షన్స్ చేస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్స్ ఫర్ లోకల్ బాడీస్. చాలా కామన్ గా తప్పు చేస్తారు, అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. ఈ పాయింట్ మీరు రాస్తారు. ఇట్ కండక్ట్స్ ఎలక్షన్స్ నాట్ ఓన్లీ టు సెంటర్ బట్ ఆల్సో టు స్టేట్స్. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ యూనిటరీ ఫీచర్. సభ నీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. ఓకే సార్ ఒక డౌట్ సార్. సార్ మొన్న కర్ణాటకలో అనుకుంటా ఇద్దరిని అంటే ఎలక్షన్ ఆఫీసర్స్ ని ఇలా పంపించిందని కరెంట్ అఫైర్స్ లో చదవండి. ఎవరు పంపించారు? సెంట్రల్ కదా సార్. అదే ఎక్కడికి పంపించారు, ఎవరిని పంపించారు, ట్రాన్స్ఫర్ చేశారా, పీకేశారా, ఏంటి కదా? బీహార్ లో సార్ స్పెషల్ గా అపాయింట్ చేశారు సార్. అపాయింట్ చేస్తే అదే నాకు అదే గుర్తొచ్చి అందుకు అడిగాను. లాస్ట్ పాయింట్ చూడండి. వీటో ఓవర్ స్టేట్ బిల్. ఇది ఆల్రెడీ మాట్లాడాం కదమ్మా. స్టేట్ బిల్స్ పైన వీటో చేసే అధికారం ప్రెసిడెంట్కి వచ్చేస్తుంది. స్టేట్ అసెంబ్లీలో వచ్చే బిల్స్ గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. గవర్నర్ కెన్ రిజర్వ్ ఇట్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. గవర్నర్ వాటిని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం ఉంచవచ్చు. స్టేట్ లెజిస్లేచర్ లో చేసే బిల్స్ దాన్ని ప్రెసిడెంట్ వీటో చేసే అధికారం వచ్చేసింది. అంటే ఒక రకంగా యూనియన్ కి స్టేట్ పైన అథారిటీ వచ్చినట్టే. అందుకే ఇది కూడా మనకి యూనిటరీ ఫీచర్. ఆల్ దీస్ ఆర్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యూనిటరీ ఫీచర్స్ ఎక్కువ కనిపించాయి, ఫెడరల్ ఫీచర్స్ ఎక్కువ కనిపించాయా మీకు? ఫెడరల్ 14 కనిపించాయి. అందుకనే ఇండియా ఇస్ ఎ ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ యూనిటరీ ఫీచర్స్. సెంట్రలైజింగ్ టెండెన్సీ అంటారు, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటారు. పేరుకే ఫెడరల్ కానీ యూనిటరీ ఎక్కువ. మనం ఇద్దరం సమానమే కానీ నేను నీకంటే ఎక్కువ సమానం. అది మన ఇండియాలో కదా. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ సమానమే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కంటే ఎక్కువ సమానం. అది యూనిటరీ బయాస్ అంటే నేను. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్ లో కానీ ఆ నెక్స్ట్ క్లాస్ లో కానీ ఐ టెల్ యూ హౌ టు రీడ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దాన్ని స్టాటిక్ తో ఎలా లింక్ చేయాలని ఒకసారి చెప్తాను. మీరు ర్యాండమ్ గా చదువుతున్నారు, యూఆర్ అనేబుల్ టు లింక్ ఇట్ విత్ స్టాటిక్ ఇన్ ఏ ప్రాపర్ వే. మీరు స్టాటిక్ తో లింక్ చేయకుండా అలా మామూలుగా చదివాము అనుకొని ఆగిపోయి దాని తర్వాత దాన్ని ఎలా వెతకాలి, ఎక్కడికి వెళ్ళాలనేది తెలియలేదు అనుకోండి, కరెంట్ అఫైర్స్ చదవడం కూడా వేస్ట్ అయిపోతుంది. మీ చదవడం అంతా టైం వేస్ట్ అయిపోతుంది. చదవాలి, సైంటిఫిక్ గా చదవాలి. యూ షుడ్ బి ఏబుల్ టు లింక్ ఇట్ విత్ ది థింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక అంశాన్ని ఎలా పరిశోధిస్తానని చెప్పి మీకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ హౌ టు రీడ్. ఇప్పుడు నేనైతే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది, దాన్ని నేను ఏ రకంగా అనలైజ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ మీరు సాయిరామ్ సార్ చేస్తున్న అనాలిసిస్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఒక అంశం పట్టుకున్నప్పుడు ఆయన దాని వెనకాల ఏమేమి చెప్తున్నారు, దాని విషయం చెప్తూ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ టచ్ చేయాలనే ఆలోచన రావాలి. ఆ ఆలోచన రావాలంటే మీకు యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ రైట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇందాక ఎవరినో అపాయింట్ చేశారు అనే న్యూస్ వచ్చినప్పుడు మీ మైండ్లో ఏం రావాలి? ఎవరు అపాయింట్ చేస్తారు, అపాయింట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, దాని గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, మీ మైండ్లో ఆ డౌట్ రావాలి. దెన్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ కాన్స్టిట్యూషన్ యాప్. మొబైల్లో కాన్స్టిట్యూషన్ యాప్ ఉండాలి అందరికీ. ఎలక్షన్స్ కి సంబంధించి ఎలక్షన్ కమిషనర్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయో వెతకాలి. గో టు దోస్ ఆర్టికల్స్ అండ్ రీడ్ అబౌట్ ఇట్. అపాయింట్మెంట్ కి సంబంధించి ఆర్టికల్లో ఏం రాశారో చదవండి. దట్ ఈస్ హౌ యూ విల్ లింక్ ఇట్. నిమ్మగడ్డ రమేష్ కేసులో విషయం వచ్చినప్పుడు కూడా అంతే. అది ఏ ఆర్టికల్లో దాని గురించి రాశారు చదవండి, చదివి లింక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లో ఏం చెప్పారు,
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పారు, జయప్రకాష్ నారాయణ ఏం చెప్పారు అనేది ఇంపార్టెంటే, కానీ దానికంటే ముందు రాజ్యాంగం ఏం చెప్పింది అనేది మోర్ ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూడా రాజ్యాంగం చూసే చెప్తారు కదా, వాళ్ళేం పుస్తకాలు రాయరు కదా. నేను చెప్పిన రాజ్యాంగం చూసేగా చెప్తాను, న్యూస్ పేపర్ ఆర్టికల్ రాసిన రాజ్యాంగం చూసేగా చెప్తారు. సో ఇమీడియట్ గా యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ పాకెట్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్క యాప్ మొబైల్లో కూడా కాన్స్టిట్యూషన్ యాప్ అనేది మ్యాండేటరీ ఉండాలి. అది లేకపోతే దెన్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్ అండ్ దెన్ రీడ్ ద ఆర్టికల్ రిగార్డింగ్ దట్. అదర్వైజ్ యూ విల్ బికమ్ టూ డిపెండెంట్ ఆన్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ మీద అలా ఆధారపడిపోతారు, ప్రతిదానికి ఫ్యాకల్టీ మీకు చెప్పాలనే పరిస్థితి మీరు దెబ్బైపోతారు. ఓన్గా మీరు కాన్స్టిట్యూషన్తో లింక్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మీకు డిపెండెన్సీ తగ్గుతుంది, సొంతంగా థింక్ చేయగలుగుతారు. ఓకేనా? టేక్ కేర్.